ఈరోజు మనతో పాటు మన గెస్ట్గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సతీష్ కొల్లా ఉన్నారు. ఎలా ఉన్నారు రాజాజీ? సో యాక్చువల్లీ మీరు మిమిక్రీ చేస్తారు అని విన్నాము. సో చేస్తారా? రా నా ఇంటికి వచ్చి ₹1 పట్టుకెళ్ళు. నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకెళ్ళు. నేరము నారికిని నా స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే దాంట్లో గొబ్బెమ్మన్రా నేను. స్వప్న ఉరుమైతే నేను మెరుపుకుండ్రా. అంటే ఇన్స్టాగ్రామ్ లో చూస్తేనేమో అంతమంది అమ్మాయిలతో ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ఫొటోస్ పెడతా ఉంటాం. మీ వైఫ్ ఏమన్నారా? డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారు, నువ్వు కావాల్సిన ఎంజాయ్ నువ్వు చెయ్యి, నో ప్రాబ్లం. నాకు అయితే నీ ఇన్స్టాలో చూసాను చాలా వరకు ఎందుకు కొంచెం అగ్లీ సీన్స్ కానీ లేకపోతే డిస్టర్బింగ్ గా ఉండే ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటావు? అదొక ఆర్ట్. అంటే అలా చేయడం వల్ల ఎంత సంపాదిస్తున్నావు నువ్వు? సంపాదన ఏమీ లేదు, జస్ట్ ఫర్ ఏ ఫన్. అంటే వదిలేయాలి అన్న థాట్ రాకపోయినా వేరే వాళ్ళని చూస్తే అనే థాట్ ఏమైనా వచ్చిందా? యూ కెన్ ఎంజాయ్ ఎనీ గర్ల్స్. 100 అబో అమ్మాయిలతో ఫోటో షూట్ చేశాను నేను. సో మిగతావన్నీ కూడా ఫోటో షూట్స్ తో పాటు అయిపోయాయా? రామకథ చిత్రంలో సప్తగిరి ఎవరెవరెవరెవరెవరు గులాబ్ జాములు కలగలడాన్ని అక్క చొచ్చుకుపోతాను. ప్రభాస్ వాయిస్ తప్పున్నాడు. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడు మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అంటే మీరు అందమైన అమ్మాయి ముందుంటే పేరలగుతుంటే సో స్టార్టింగ్ ఇలా చేసావు, నీ కెరీర్ స్టార్టింగ్ కెమెరా ముందు ఎలా స్టార్ట్ చేసావు? నాకు చాలా రోడ్ల మీద పడుకున్నాను, నిద్ర లేని రాత్రులు ఉన్నాయి చాలా మంది. కొంతమంది అయితే బ్లేడ్లతోటి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రమ్య. ఈరోజు మనతో పాటు మన గెస్ట్గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సతీష్ కొల్లా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎలా ఉన్నావు? జబర్దస్త్. జబర్దస్త్ ఉన్నావా? ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఎక్కడ చూసినా ఓ ఇన్స్టాలో చూడు, ఫేస్బుక్లో చూడు, ఎక్కడ చూసినా కొంచెం దరిద్రమైన వీడియోస్ ఎందుకు చేయాల్సి వస్తుంది? అదొక టాలెంట్, అదొక ఆర్ట్. ఆర్టిస్టులను మీరు కోపడతారా? అంటే మీరు ఇండస్ట్రీకి రావాలి అని ఉంది అని ఇంతకుముందు కూడా చాలా టైమ్స్ చెప్పావు. సో ఇలానే వెళ్ళాలి అని ఉందా? అంటే ఒక మంచి స్ట్రేచర్తో వెళ్ళాలి అని లేదా? అని ఏం లేదు. బేసికలీ నా చిన్ననాటి వయసు నుంచి సినిమా అంటే మనకు చదవడం రాదు కదా. పేపర్ వేసేవారు ఊర్లో, నేను కూడా పేపర్లు వేసేవాడిని. ఆ పేపర్ మధ్యలో మిడిల్ పేపర్లో అందమైన హీరోలు ఉండేవారు. మంచి ఎంతో అంటే హీరోయిన్లే దిగుతారు ఇలాగ, మనం దిక్కకూడదా అందమైన అమ్మాయిలతో అని అదొకటి పెట్టేసుకున్నాను మైండ్లో. పైసలు సంపాదించిన తర్వాత అందమైన అమ్మాయిలు అందరితోటి ఫోటోలు దిగాలి, సొసైటీ మొత్తం చూపించాలి అన్న ఒక గజ్జి అయిపోయింది అనమాట. అందరినీ ఏడిపియాలని అట్లా ఫోటో. అంటే నీకంటే ఆ ఆశ ఉంటుంది అందమైన అమ్మాయిలతో ఫోటో దిగాలని. అసలు వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు నీతో దిగడానికి? పైసలతో ఏదైనా కొనొచ్చు, ఏదైనా కొనొచ్చు, అంతే. పైసలు అంతే. ఈ రోజుల్లో నమ్మకం ఇది తొక్కదు, ఇదంతా ట్రాష్ అండి. పైసలు కావాలంతే, ఏదైనా పైసలకి ఈ అమ్మాయి రాకపోతే ఇంకొక అమ్మాయి షూటే కదా, మనం ఏం చేస్తలేదు కదా. అయితే నీ ఇన్స్టాలో చూసాను చాలా వరకు ఎందుకు కొంచెం అగ్లీ సీన్స్ కానీ లేకపోతే డిస్టర్బింగ్గా ఉండే ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటావు? అదొక ఆర్ట్. అది కూడా ఆర్ట్ అంటావా? అంటే అలా చేయడం వల్ల ఎంత సంపాదిస్తున్నావు నువ్వు? సంపాదన ఏమీ లేదు, జస్ట్ ఫర్ ఏ ఫన్ ఎంజాయ్ అంతే. అంటే బేసికలీ నేనేంటంటే ఎవడో చెగిలిని చేద్దాం క్రేజీ కానీ. యానిమల్ సినిమా చూసారు మీరు అందరూ కూడాను. ఎవరైనా ఏం చేస్తారు, హీరో ఒక మంచి ఫైర్ సీన్ చేద్దామని ఆలోచన వస్తుంది ఎవరికైనా. మంచి లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ మంచి చేద్దాం. నాకేం గుర్తొస్తుంది, ఎవరెవరు ఆ సాంగ్ చేశాను, మీకు చూపిస్తాను. వీలైతే వీడియో వేసుకోండి, ఎక్కడా రిలీజ్ చేయలేదు ఇది. ఇన్స్టాలో కూడా ఏదన్నారు, బ్యాంక్ చేశారనమాట. యాజ్ ఇట్ ఈస్ సినిమాలో ఎలా ఉంటుందో అలాగే ఒక అమ్మాయితో చేసాం. ఎవరెవరో సాంగ్ ఉంటుంది, కిస్ సీన్ కానీ, అదే డ్రెస్సింగ్ సీన్ కానీ, బెడ్రూమ్ సీన్. అది నేను సందీప్ రెడ్డి వంగ గారికి పెడితే ఏం చేశారో తెలుసా, ఇండియాస్ ఫస్టెస్ట్ రీక్రియేట్ ద వీడియో. ఇలాంటి వీడియోని ఇప్పుడు దాకా ఎవరో చేయలేదు, చేయరు కూడా. ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. అంటే ఇలాంటివి మాత్రమే చేయాలి అని కూడా పెట్టుకున్నట్టున్నావుగా. సరదాగా అంటే చెయ్యాలి అలాంటి. అందరూ మంచిగా చేస్తే చెడ్డ ఎవరు చేస్తారు చెప్పండి. అంటే ఎవరికి మెసేజ్ ఇద్దామని ఇలాంటి వీడియోస్ చేసి? మెసేజ్లు ఇచ్చి అంత చదువుకోలేదులేండి, అంటే ఓన్లీ వాయిస్ మెయిలే అనమాట. మెసేజ్ అంతే ఏం కాదు కానీ జస్ట్ ఫర్ ఫన్ అంతే. అంటే బాగుంటుంది అమ్మాయిలతో చేస్తే కొంచెం జస్ట్ అదొక ఆనందం. సో ఇంకా చాలా చేస్తున్నావు కదా, అంటే సీరియల్స్ లో చేసావు, సినిమాలలో చేసావు. సో ఏంటి నీ బెస్ట్ సినిమాలు ఎక్కువ చేయలేదు కానండి, చాలా బ్లాస్ట్ అయిపోయే సినిమాలు ఒక 2 చేస్తున్నాను. సినిమాలు ఒక 2 సినిమాలు చేశాను. అదే లారీ అని ఒక సినిమా,
ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ ఉన్నాడు కదా, ఉమ్, దాంట్లో సెకండ్ లీడ్ చేసిన, చాలా పెద్ద క్యారెక్టర్ చేసిన, దాంట్లో ఒకటి చేసిన. సీరియల్స్ అయితే అబ్బో చాలా చేసాం అనమాట. ఉమ్. సో ఇప్పటివరకు అయితే సినిమాలు, సీరియల్స్ అండ్ షూట్స్ ఇవి ఇలా నడుస్తుంది కదా. జనరల్గా ఎక్కడి నుంచి వచ్చావు, ఓన్ ప్రాపర్ ఎక్కడ, అండ్ ఇండస్ట్రీలోకి రావాలి అని ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది? ఇండస్ట్రీకి రావాలని అనిపించలేదు, కానీ బేసికల్లీ మా ఇంటి నుంచి తప్పించుకోవాలనిపించింది అనమాట. రోజు స్కూల్కి వెళ్ళమనేవారు, చావగొట్టేవారు, నా వల్ల కాదు, ఎలాగైనా వెళ్ళిపోవాలి, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ఎంజాయ్ చేయాలి. ఊర్లో తిరిగాం అయిపోయింది. 8th క్లాస్ ఎంతో చదివినా. దాని తర్వాత డాడీ అంటాను, 8th తర్వాత ఒక 5 years 6 years మాకు షాప్ ఉండే అనమాట. షాప్లో ఉన్నా చదవమంటున్నట్టు 10th ఒకటి కట్టరా అన్నాడు. నేను ఏది కట్టలేను, కావాలంటే వీలైతే రాఖీ కట్టించుకుంటే చెల్లుతాడు, కానీ నేను ఏది కట్టనని చెప్పి హైదరాబాద్లో ఏదైనా వర్క్ దొరుకుతుందని జనరల్గా ఒక వేలో ఆలోచిస్తే అప్పుడు రాజమండ్రిలో ఒక కోర్టు ఇది జరిగిందనమాట. పుష్కరాలు జరిగితే అక్కడ ఈటీవీ 20 ఏళ్ల వసంతం అని ఒకటి స్టార్ట్ చేశారు. ఈటీవీ ఇంక్రీజ్ చేశారనమాట ఛానల్స్. దానికి సంబంధించిన ఎల్ఈడి వర్క్ ఉందంటే హైదరాబాద్లో వచ్చినాను అనమాట. వచ్చి అలా కొన్ని రోజులు ఒక 1 year అయిన తర్వాత మనకి ఇండస్ట్రీ వైపు, అంటే అది కూడా షూటింగ్స్లోనే కదా, ఇండస్ట్రీ నచ్చేసి ఇలా ఉండిపోయి బ్లా కష్టాలు నష్టాలు వచ్చేప్పుడే 15 years అయింది. ఆల్మోస్ట్ 15 years పెళ్ళి. ఇప్పటికే 15 years అవుతుంది. నేను వచ్చి, నా ఏజ్ కాదు, ఏజ్ కూడా అలాగే ఉంటుంది అనుకో, అది వేరే విషయం. ఎంత మీ ఏజ్ ఎంత? వద్దులేండి, సీక్రెట్. అంటే ఆ టైం నుంచి 8th క్లాస్ నుంచి ఇప్పటిదాకా ఎంజాయ్ అని తిరుగుతున్నాం. అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? పైసలు ఏం లేవండి, మొత్తం ఇంటికాడ మొత్తం. పేరెంట్స్ తరపున మా ఇంటి దగ్గర ఏం పైసలు లేవు. నేనే బ్యాక్ ఎండ్ చాలా వర్క్ చేసాను, చాలా వర్క్స్ ఈవెంట్స్ ద్వారా అట్లా సంపాదించిన. పర్లేదు, మేము ఉండడానికి తినడానికి ఒక 2-3 సంవత్సరాలు కరోనా వచ్చినా కానీ మళ్ళీ కూర్చుని తినే అంత అయితే పైసలు ఉన్నాయి. ఎంత సంపాదించారు? సంపాదన అంటే లెక్కేసుకొని కదండి, ఏదో బంగారం కొంటే లేకపోతే ఏదో చిన్న ల్యాండ్, ప్రాప్స్, అంటే ప్రాప్ స్టూడియో కదా. అంటే బాగానే సంపాదించావు ఇప్పటికైతే? పర్లేదు. అంటే మీకు ఏమనిపిస్తుంది, చాలా మంచిగా చదువుకొని బీటెక్, బీకామ్, ఎంకామ్లు చదివిన వాళ్ళు కూడా మంత్లీ 15,000 20,000 చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో పోలి నాకు ఆ 15,000 1 డేలో వచ్చేస్తే 20,000 నేను నెలకి వెళ్ళలేదన్నా ఒక 3 lakhs 2 lakhs సంపాదిస్తా. అంటే ఈవెంట్స్ ద్వారా నాకు ఖర్చు కూడా అలాగే ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ సరదాగా మా ఆవిడ తెలియకుండా 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాను నెలకి. వేరే అమ్మాయిలకా? అట్లే ఉండదు. వేరే అమ్మాయిలకి ఖర్చు పెట్టాలంటే ముందు నాకు గూగుల్ పే ఉండాలి కదా. నాకు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఏముండదు. మీకు ఇప్పుడు చూపిస్తాను. 100 రూపాయలు కొట్టాలన్నా మా వైఫే కొడుద్ది. ఎనీ టైం 24 hours. ఇప్పుడే చూపిస్తాను. మొత్తం నేను పెళ్లి చేసుకున్న 5 సంవత్సరాల నుంచి గూగుల్ పే, ఫోన్పే అన్నీ ఆమె యూజ్ చేస్తుంది. నేను ఓన్లీ ఒక, అంటే ఇన్స్టాగ్రామ్ లో చూస్తేనేమో అంతమంది అమ్మాయిలతో ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ఫొటోస్ పెడతా ఉంటాం. మీ వైఫ్ ఏమన్నారా? ఫైనాన్షియల్గా ఎప్పుడు డబ్బులు ఎవరికి ఖర్చు పెట్టద్దు, నువ్వు కావాల్సిన ఎంజాయ్ నువ్వు చెయ్యి, నో ప్రాబ్లం నాకు. ఎందుకంటే దాని అర్థం ఏంటి? నాకు ఇచ్చిన లవ్ నాకు ఇస్తున్నావు చాలు, నీ ఎంజాయ్మెంట్ నేను బ్రేక్ చేయను. నీ లైఫ్లోకి నేను వచ్చాను, నా లైఫ్లోకి నువ్వు రాలేదు కదా, నేను నువ్వు కావాలని పెళ్లి చేసుకో. అంటే దీనికి బ్యాక్ ఎండ్ స్టోరీ ఉందా? బ్యాక్ అండ్ స్టోరీ అంటే చెప్పండి. నవ్వుతారు మీరు. నిజమే, ఇది నమ్మినా నమ్మకపోయినా. ఒక అమ్మాయి నేను లవ్ చేసి ఐ లవ్ యూ చెప్పినా కానీ నో అంటది. అదేంటో దరిద్రం. అమ్మాయి నాకు లవ్ యూ చెప్తే నేను నో అని ఎస్ అన్నాను. అంటే మా వైఫ్ అంటే నన్ను ఎవరు లవ్ చేస్తారులే అనుకునేవాడిని. అప్పుడు బ్యాచిలర్గా ఉన్నప్పుడు బట్టలు ఉతుక్కోవడానికి కూడా ఇబ్బంది అయ్యేది. ఐ లవ్ యూ చెప్పగానే ఇంకా ఓకే అనేసాను. 8 daysలో పెళ్లి చేసుకున్నాం. లవ్ ఎన్ని రోజులు? ఎన్ని డేస్? 8 days. ఓకే. ఓన్లీ అంటే ఎట్లా పరిచయం మీ ఇద్దరి మధ్యలో? నేను షూటింగ్ సీరియల్ ఒకటి చేస్తాను, అమ్మకి తెలియని కోయిలమ్మ అని. ఇప్పుడు రాంబాయి ఆ సాంగ్ ఉంది, ఆ హీరో ఉన్నాడు కదా, ఆ హీరో దాంట్లో సీరియల్లో చేశాడు ఫస్ట్. వాడు ఫ్రెండ్ క్యారెక్టర్ నేను, అంటే చాలా క్యామియో రోల్. అప్పుడు ఈమె వచ్చింది, కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ నైట్ వచ్చారు, సరదాగా వచ్చి హాయ్ బాయ్ చెప్పుకున్నప్పుడు మనల్ని చూసారు సరదాగా. మనకి ఇన్స్టాగ్రామ్ గట్ట ఏం లేవు అప్పుడు కాదు, 6 years. అప్పుడు సరదాగా హాయ్ చెప్పి ఫోన్ నెంబర్ తీసుకుంది. మనకు ఒక అమ్మాయిని నెంబర్ అడిగితేనే ఇవ్వదు, అలాంటిది ఒక అమ్మాయి నెంబర్ తీసుకుంది. హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక 1 రోజుల తర్వాత మెసేజ్ పెట్టింది అమ్మాయి. ఇలాగా ఆ 1 రోజుల గ్యాప్ లో వెయిట్ చేసావు, ఎప్పుడు మెసేజ్ చేస్తుందా, ఎప్పుడు మెసేజ్ చేస్తుందా? అలా లెక్కలేదు. కానీ ఈ 1 రోజులు ఎంతమంది అమ్మాయిలకి నెంబర్ ఇచ్చాం మనం, ఎంతమందిని కెలికామని ఆలోచించేవాడిని అప్పుడైతే. ఇది గుర్తు పెట్టుకోండి మీరు, వీళ్ళ వైఫ్. మా ఆవిడ ఏం గుర్తుపెట్టుకోదు. మా ఆవిడ ఫుల్ కంఫర్ట్ జోన్ అనమాట, చాలా కంఫర్ట్ జోను. నేను పబ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 12ంటికి వస్తానంటే వేసుకుంటుంది లెక్క, 4ంటికి వస్తాడు, అర్థమైపోయింది అనుకుంటుంది అనమాట. అట్లా ఫ్రీ అయిపోయింది అంతే. అలా వచ్చింది, కాల్ చేసింది, ఇలా కలిసాము, బాగున్నారా, షూటింగ్ ఉందా అంటేనే ఏం లేదా అంటే ఒకసారి కలవాలనుకుంటున్నానంటే వెళ్ళాము. వచ్చింది, మా రూమ్కి వచ్చింది, మాట్లాడినా.
దాని తర్వాత రోజున వచ్చి నేను ఏడుస్తా, నేను చచ్చిపోతా నువ్వు లేకపోతే నేను పెళ్లి చేసుకోవాలని. అమ్మని అమ్మ ఇదేం పెద్ద ట్విస్ట్ అని చెప్పి. అంటే నీకు జస్ట్ అలా టైం పాస్ అయ్యే వాళ్ళైతే కావాలి, కానీ పెళ్లి అంటే భయం వేసింది కదా? భయం ఏమీ లేదు కానివ్వండి, ఆ అమ్మాయిని చూస్తే నాకు పెళ్లి చేసుకోవాలని అనిపించింది. ఇప్పుడున్న జనరేషన్లో ఏ అమ్మాయిని చూసినా కానీ జస్ట్ త్రూ అవుట్. అదే యాక్చువల్గా నేను అడుగుదాం అనుకున్నాను, మీ వైఫ్ అంటే చూడడానికి మంచిగా ట్రెడిషనల్గా ఉంటుంది, నేను చూసానుగా ఒకసారి. సో ఇప్పుడు మీరు తిరిగే అమ్మాయిలేమో అందరూ కొంచెం హాట్గా ఉంటారు. సో నీకు ఎప్పుడైనా అనిపించిందా లోపటైనా, బయటికి చెప్పినా చెప్పకపోయినా, అంటే వదిలేయాలి అన్న థాట్ రాకపోయినా వేరే వాళ్ళని చూస్తే అనే థాట్ ఏమైనా వచ్చిందా? ఇంత కంఫర్టబుల్గా జోన్ ఇచ్చినప్పుడు నాకు ఎందుకు వదిలేనని థాట్ వస్తుంది. ఇప్పుడు టార్చర్ పెట్టేసింది అనుకోండి, వేరే వాళ్ళతోటి షూట్స్ చేసిన ఎవరితోటి నన్ను ఒకటే అంటదండి, అంటే ఈ విషయం మీరు చిరాగ్గా అనుకున్నా పర్లేదు, నువ్వు ఏ అమ్మాయినైనా ఏదైనా చేసుకో, లవ్ మాత్రం చేయొద్దని చెప్తుంది. ఇది మాత్రం ఓపెన్ ఫ్యాక్ట్. అంటే మీరు ఎలా ఫీల్ అయినా పర్లేదు, ఇది జెన్యూన్. లవ్ చేయొద్దు, లవ్ మాత్రం నాకే కావాలి. యూ కెన్ ఎంజాయ్ ఎనీ గర్ల్స్ ఎనీ, అంటే తెలీదే చెప్పండి. నేను ఇంతమందితో తిరుగుతున్నాను, దాదాపు నేను 100 అబోవ్ అమ్మాయిలతో ఫోటోషూట్స్ చేశాను నేను, చాలా పోర్ట్ఫోలియోలతో. సో మిగతావన్నీ కూడా ఫోటో షూట్స్తో పాటు అయిపోయాయా? అదంతా దైవలు ఇచ్చా అంతే, అంతకుమించి ఏం కాదు. ఎవరికైనా కాల్ చేయండి నీ ఎక్స్లకి. ఇంతకుముందు ఎన్ని బ్రేకప్స్ అయి ఉండే? బ్రేకప్స్ అంటే ఇంకా కంటిన్యూయేషనా? లవ్ ఎవరిని చేయలేదు కానీ ఒక అమ్మాయిని చేశాను, కొంచెం చాలా హార్డ్గా చేశాను, చాలా హార్డ్గా వేసింది రాడ్, అది వేరే విషయం. అంటే పెళ్లికి ముందు ఎవరిని చేయలేదు, పెళ్లికి ముందు మనకెవరో పడరు అనుకోండి, అంటే అప్పుడు చాలా. పెళ్లి తర్వాత కూడా చాలా హార్డ్గా చేసేసావా? చాలా హార్డ్గా చేశాను పెళ్లి తర్వాత. అంటే అసలు పెళ్లి తర్వాత ఇంకొక అమ్మాయి నా లైఫ్లోకి రాలేదు, కానీ ఒక్క అమ్మాయి వచ్చింది, చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఆవిడ కూడా చెప్పొచ్చో లేదో యాంకరే, అది వేరే విషయం. చాలా హార్డ్గా, చాలా వద్దులేండి అవన్నీ ఎందుకులే కానండి. అందరికీ తెలుసు, మా వైఫ్కి తెలుసు, ఆమె పట్టుకున్నది మా ఇద్దరిని కొంచెం గట్టిగా. ఎలా పట్టుకుందండో చెప్పు, కొంచెం ఇంట్రెస్టింగ్ మ్యాటర్. రూమ్ లో పట్టుకుంది ఒకటే, ఎలా దొరికావు? అది ఒక సీక్రెట్, అది ఒక హఠాత్ పరిణామం. అదంతా స్కామ్ చేసి. కానీ ఎట్లా అంత, అంటే మీ వైఫ్ చూడడానికి కొంచెం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉండే, ఎలా బయటకు వచ్చి పట్టేసుకుంది అని కొంచెం అబ్జర్వేషన్ అర్థమైపోద్ది కదా. అంటే ఈయన తిరిగింది వేరు, కానీ ఇప్పుడు అటెన్షన్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందని. ఒక రోజు 2 రోజులు అయితే ఒక 1 year వరకు ఆ అమ్మాయి అటెన్షనే ఉండే, అవతల అమ్మాయి వైపే. అటెన్షన్ మీన్స్ ఆ అమ్మాయికి ఫైనాన్షియల్గా కానీ ఏదైనా కానీ మనం సంపాదించిన డబ్బులన్నీ ఒక ఈవెంట్ చేస్తాం, 1 లక్ష రూపాయలు ఈవెంట్ అనుకుంటే 50,000 మిగులుతుంది, ఒక 20,000 రూపాయలు సైడ్కి వేసి 30,000 ఇంటికాడ ఇచ్చి ఆ 20,000 రూపాయలకి ఈ అమ్మాయి ఖర్చు పెట్టేవాడిని. అలా అలా ఈ అమ్మాయి మీన్స్ ఆ అమ్మాయి ఖర్చు పెట్టే, అలాగా ఆమెకి షాపింగ్స్, బట్టలు, తొట్టలు. మీ ఆవిడకి ఎప్పుడు డౌట్ వచ్చింది? ఇవే అటెన్షన్ మీన్స్ అంతే. చాటింగ్ చేయడం, పడుకున్నప్పుడు నేను హాల్లో పడుకుంటా, ఆమె బెడ్రూమ్లో పడుకుంటుంది, ఎప్పుడు అంతే. ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బెడ్రూమ్ దాని మీన్స్ అంతే. ఆపే ఎక్కడికి? అదేనండి, మామూలుగా ఎప్పుడైనా ప్రేమగా ఉన్నప్పుడు కలుస్తాం, అంతేగాని నేను అందంగా వీడియో గేమ్ ఆడుకుంటూ సినిమాలు చూస్తూ హాల్లోనే ఉంటాను ఎప్పుడు. చాటింగ్ చేస్తూ వీడేంటి ఎంత అయిపోయింది ఇది అని ఆలోచించింది. గట్టిగా పెద్ద స్ట్రాంగ్ బూస్ట్ అయిపోయింది అనమాట. అటువైపు నుంచి కూడా రివర్స్ అయిపోయింది ఆ అమ్మాయి. నేను చెప్తానే ఉన్నాను, నన్నే ఫోర్స్ చేసి నన్ను లవ్ చేయొద్దని చెప్తున్నా కానీ, అంటే అప్పుడు దాకా నేను లేకపోతే చచ్చిపోతానన్న అమ్మాయి అప్పుడు ఏమందంటే, నేను వీడు నాకు సంబంధమే లేదు కానీ నన్ను ఫోర్స్ చేసి రోజు టార్చర్ పెడుతున్నాడు అన్న టైప్లోకి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు ఏమంటుంది మా వైఫ్కి, నేను ప్రాణం కదా, నీకు తెలుసు కదా పెళ్ళయిందని, అయినా కానీ నీ తీయటం వలన పిలిపించుకుంటున్నావు, నాకు అర్థమైందని చెప్పి రివర్స్ అయ్యి మా వైఫ్ లైట్ తీసుకుంది. అక్కడ నన్ను ఏం హ్యాపీ ఎండింగే కానీ కొంచెం బాధ అవుతుంది అనమాట మధ్యలో. అయ్యో ఇలా దొరికిపోయానన్నా, అది కాదు, అసలు మీ వైఫ్ ఎట్లా పట్టుకుంది అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. అది చెప్పట్లేదు, ఏం పర్లేదు చెప్పండి. ఇంకా ఇంత చెప్పిన తర్వాత ఇంకేం కావాలి అంటే ఫోన్ ద్వారా కాదు, డైరెక్ట్ పట్టుకుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏంటి అన్నది ఎట్లా తెలిసింది అన్నది? నేను వాళ్ళ అపార్ట్మెంట్లోనే పడుకునేవాడిని మ్యాక్సిమం 30, 40, 50% వరకు. మా ఇంటికి తక్కువ వచ్చేవాడిని, ఈవెంట్లను సొల్లేసేవాడిని, వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళిపోయేవాడిని, అక్కడ పడుకునేవాడిని. ఇంకా ఒకరోజు అర్థమైపోయింది వాళ్ళ అపార్ట్మెంట్ ఎక్కడ ఏంటి అని. అమ్మాయికి ఒక ఎక్స్ లవర్ ఉన్నాడు, వాడు చెప్పేశాడు అడ్రస్. వాడు చెప్పి, మీకు ఒకటి తెలుసా, బేసికలీ ఇది కామెడీగా ఉంటుంది. వాడు ఎక్స్ లవరు, ఇప్పుడు ప్రజెంట్ లవరు, నేను ఇప్పుడు ప్రజెంట్ లవరు. వాడికి తెలియకుండా నన్ను తెలియకుండా వాళ్ళు ఇద్దరికి అర్థమైపోతుంది కదా. మెన్స్ విల్ మెన్స్ ఫ్రెండ్స్ అన్న టైప్లో ఉంటాం అంతే. అమ్మాయి నేను ఫ్రెండ్స్ అన్న టైప్లో అది చెప్పేసింది. ఇట్లా అన్న తర్వాత వాడికి ఒక రోజు సడన్ షాక్ ఇచ్చానమాట.
కమిటెడ్ టు మీ అని చెప్తే వాడు ఏడు చేసిండు. ఒకరోజు మొత్తం వాడు నేను కౌగులించుకుని ఏడు చేసి నన్ను మోసం చేసి నిన్ను మోసం చేసి రే మాయా నీకు పెళ్ళి అయిపోయిందిరా, నేనైతే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అంటే ఇంకా అలాంటి దాన్ని చేసుకుంటాం అని మేము ఇద్దరం ఆపోజిట్ అయిపోయాం అమ్మాయి మీదకి. అయిపోయిన తర్వాత ఒక 10 days దొరికిపోయాం అనమాట. అంటే 10 daysలో నా మైండ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ అమ్మాయి మీద నెగిటివ్ వెళ్ళిపోయింది కానీ మళ్ళీ పాజిటివ్ చేసుకుందాం అనిపించింది. ఎందుకంటే వదలలేకపోయాను. ఏమో అది ఏ అటెన్షన్ అర్థం అవ్వలేదు, ఫిజికల్ లవర్ ఎనీథింగ్ అర్థం అవ్వలేదు. అంటే ఏమంటారు అట్లా నెగిటివ్ అయిపోయిన తర్వాత అమ్మాయి చెడ్డది అన్న తర్వాత కూడా ఎందుకు పాజిటివ్ అయిపోతుంది అంటావు అబ్బాయిల మైండ్ సెట్లో? అంటే అంటే నిజంగా ట్రూగా లవ్ చేస్తే అమ్మాయికి సెకండ్ లవర్ ఉన్నాడు కదా, అందుకు పాజిటివ్ అయిపోద్ది. అర్థమైందా? అమ్మాయికి ఎవ్వరు లేడు అనుకోండి, అయ్యా వేస్ట్ మొక్కందిరా అని వదిలేచ్చు. నన్ను వదిలేసిన తర్వాత వేరే వాడిని పట్టుకోవద్దు ఆ అమ్మాయి ఎవరిని, నన్నే పట్టుకోవాలి. ఆ అమ్మాయి బాధపడాలి, ఇన్ కేస్ బాధపడాలి, లేకపోతే లోన్లీగా ఉండాలి. ఇంకొకరితో ఎంజాయ్ చేస్తే నేను ఊరుకోను కదా. ఇంకొకరితో కాదు, ఇంకొకళ్ళ లాట్ ఆఫ్ మెంబర్స్ తోటి ఎంజాయ్ చేస్తుంటే నాకు బాధ అనిపించేసింది. అది దట్ ఈస్ ద రీజన్. అర్థమైందా? మీకు అర్థమైంది కదా? అర్థమైంది. సరదాగా ఒకసారి మీ వైఫ్కి కాల్ చేసి చెప్పొచ్చు కదా. ఏం చెప్పాలి? ఏం చెప్తావా? ఏం చెప్తాను. నీకు తెలుసు కదా ఆ అమ్మాయి నాకు, నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను ఆ అమ్మాయి నన్ను. ఒకసారి చెప్పు. హలో, ఏం చేస్తున్నావు? నువ్వు ఒకసారి బెడ్రూమ్లోకి వెళ్ళు. ఎవరున్నారు బెడ్రూమ్లో? తలుపేసుకో, బెడ్రూమ్ వేసుకో. హలో, నువ్వేమనుకోద్దు మళ్ళీ. అంటున్నా చెప్పు. వద్దులే చెప్పు. ఇప్పుడు నాకు ఎందుకు సార్ టెన్షన్ పెడతా చెప్పు. వద్దులే, నేను ఉంటాను. బాయ్. వద్దు, నువ్వు చెప్పకపోతే నేను ఇప్పుడు అయిపోతాను చూడు. నా మీద ప్రేమ ఉందా లేదా? ఉంది. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. మరి తిట్టద్దు మరి నన్ను. తిట్టాను. వద్దులే, తర్వాత మాట్లాడుతాను. వద్దు, నువ్వు అప్పుడు చెప్పకపోతే నేను నిజంగానే ఉర్రేసుకుని చచ్చాను చూడు. కత్తి, నేను మాట్లాడినట్టు మాట్లాడతావా? వద్దు, నువ్వే మాట్లాడద్దు. చెప్పు మరి. హలో, చెప్పు. తనకు అనిపించింది ఇక్కడే ఉంది. ఎవరు? తనే. తనంటే ఇంకెవరు? ఏడుపు వస్తుంది చూస్తుంటే. వేరే వాళ్ళతో బైక్ మీద వెళ్తుంది. విజయనా? వచ్చి నీకు తన్నం పెడతాను, ఇంటర్వ్యూలో ఉన్నదే. నువ్వు కంగారు పడకు, వీడియో కాల్ చేయి. అయ్యి బాబోయ్, నీకు తెలీదు. ఏదన్నా ఒప్పుకుంటుంది కానీ అలాంటి అమ్మాయితో ఒప్పుకోదు. అమ్మా బాబాయ్, అసలు నువ్వు నిజంగా హీరో అయిపోవచ్చు. ఒకసారి నేను మాట్లాడాలి, లేకపోతే నాకు నీకు బ్యాండ్ బాజా భరత్. ఆ అమ్మాయి ఒక్కదాని గురించి నాకు నార్మల్గా ఎవరు పక్కనే ఉండి ఫోన్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. మీకు అర్థమవుతలే. బ్యాండ్ ఆగండి, ఒక్క వీడియో పెడేస్తాను. మీకు నిజంగా యాక్టర్ అవ్వాలి అని అనిపించలేదా? లేకపోతే ఇలాంటి ఓన్లీ వైఫ్ సిచ్యువేషన్లోనే ఏడుపు వస్తుందా? లేదు, ఐఎమ్ యాక్టర్, ఐఎమ్ ప్రూవ్డ్ యాక్టర్. ప్రూవ్డ్ యాక్టరా? ప్రూవ్డ్ యాక్టర్ అంటే ఏమన్నా నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు ఇస్తానన్నారు, నేనే వద్దాను. వినిపించిందా మీకోటి? స్విచ్ ఆఫ్ చేస్తుంది అంతే కదా. పర్లేదు, ఏం లేదు, పాపం బాగానే హట్ అయినట్టుంది. హట్ అవ్వదు, మళ్ళీ గుర్తొచ్చింది అంటే బాధపడుతుంది అంతే. అంటే ఇంత పొజిటివ్నెస్ ఉంది కదా. చాలా ఇష్టం. ఎంత ప్రేమ అంటే 1000 రెట్లు ఎక్కువ ఇష్టం. నేను తర్వాత ఎవరైనా పెళ్ళి 5 సంవత్సరాలు అయింది, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి ఒక 5 times, ఒక 10 times వెళ్ళి ఉంటుంది. ఎందుకు వెళ్దంటే ఒక 2 hours అయినా వెళ్ళడానికి ఇక్కడే ఉంటారు, నియర్ బై కాచిగూడలోనే ఉంటారు. ఒక 2 గంటలు అయినా మిస్ అవుతాను కదా అని, అంతే. ఆ 2 గంటలు నువ్వు వర్క్స్ మీద బయటకు వెళ్తా ఉంటావు కదా.
బేసికలీ ఆ 2 గంటలు తను బయటికి వెళ్ళింది కదా అని నేను ఏమన్నా లేట్గా వస్తానన్న ఇంటెన్షన్ తనకి. నేను ఇంటికాడే ఉంటే సావగొట్టచ్చు, వర్క్ ఉన్నా కానీ ఆపుకుని వస్తాడు, వేరే వాళ్ళకి చెప్పేసి వస్తాడు అన్న. అంటే ఇంటికాడ లేదులే ఈ రోజుకి వెళ్ళకపోయినా పర్లేదు అన్నది వేరే ఉంటుంది కదా, అది నేను అంటుంది అంతే, అంతకు మించి ఏం కాదు. నీ దరిద్రాలన్నీ చూసి కూడా అంత మంచిగా లవ్ చేసిందంటే నిజంగా గ్రేట్. మళ్ళీ ఫోన్ చేస్తుంది. సో ప్రాంక్ చేసేటప్పుడు అంత యాక్టింగ్ చేశాడు, ఇప్పుడు బతిమలాడుకోవడానికి కూడా అంత యాక్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏం పర్లేదు, ఉందా? ఏం పర్లేదు, అంత సెట్ కదా. యా యా ఆల్ రైట్. లేకపోతే నీ ఎక్స్కి ఒకసారి కాల్ చేస్తావా? ఎక్స్ మాటలు ఏం లేవు అసలు నాకు, నేను అసలు మాట్లాడినా అసలు మళ్ళీ. నీకు ఇంకా ఇంత డైరెక్ట్గా చెప్తున్నావు కదా, నీకు ఏం అనిపించట్లేదు అంటే పెళ్ళైన తర్వాత కూడా లవ్ అది ఇది, అది కూడా సిన్సియర్ లవ్ అంటే ఎవరికి ఉంటుంది చెప్పండి, అందరికీ ఉంటుంది. 50 ఏళ్ళు వచ్చిన ఆంటీకి ఉంటుంది, 50 ఏళ్ళు వచ్చిన అంకుల్ కూడా అంతే. ఒక్క అందరూ కొంతమంది చెప్పుకోరు, కొంతమంది చెప్పుకుంటారు. నేనే రాముడిని అంటే రాముడు ఫీల్ అవుతాడు, కానీ రాముళ్ళు ఎవ్వరు లేరు, అందరూ కృష్ణుళ్ళే, అందరూ రావణాసుళ్ళే. ఆహా. నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా రావణాసురులు? నా లైఫ్లో ఎవరు లేరండి, నాకంత నెగిటివ్ ఎవరు బేసికల్లీ. అయిపోతే మాత్రం నేను అంత రౌడీనేం కాదు, అంటే నా కండలు చూస్తే రౌడీ అనుకుంటున్నారేమో, కండలే లేవు, జుట్టును చూస్తే రౌడీ బొక్కలు తప్ప ముక్కలే లేవు నా బాడీకి, అది వేరే విషయం. అంటే రౌడీలు అంటే ఏమైనా ఎవరైనా హర్ట్ చేసిన పర్సన్స్ ఉంటారు, కొంతమంది చిన్న చూపు చూసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ డబ్బుతో సమాధానం చెప్తాం మనం, అంతే, అంతకు మించి ఏం కాదు. సో ఇప్పుడు బేసికల్గా చెప్పాలి అంటే చూడ్డానికి కూడా చాలా యావరేజ్గా ఉంటాం కాబట్టి, బట్ లేదు యావరేజ్ గానే ఉంటాం, యావరేజ్ గానే ఉండవు. సో ఎలా స్టార్ట్ చేసావు అంటే ఆన్ కెమెరా లైఫ్ ఎలా స్టార్ట్ చేసావు అన్నది. స్టార్టింగ్ ఇప్పుడు మనమే ట్రై చేసాం అనుకో, చాలా అందంగా ఉంటేనే ఎలా చూస్తారో తెలుసు, ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యింది? చాలా అండి, అందుకే కదా నేను అది వదిలేసాను, యాక్టింగ్ అనేది వదిలేసి కంప్లీట్లీ. నాకు 10 or 20% ఇంట్రెస్ట్ యాక్టింగ్, కన్మదం 80% మొత్తం బిజినెస్. ఐ లైక్ బిజినెస్ ఎనీ టైమ్, 24 గంటలు నాకు బిజినెస్ అంటేనే ఇష్టం. ఎందుకంటే మనం ఏదైతే లవ్ చేస్తుందో మనం కూడా దాన్నే లవ్ చేయాలి. ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు దాన్ని వదిలేసేయాలి. ఇప్పుడు మనం యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టాం, 100% పెట్టాం, మనకు ఛాన్సెస్ రాలేదు. నేను ఆడిషన్స్కి వెళ్ళాను, నాకు వద్దు బల్బ్ చాలా బల్బ్, వాడు తీసుకుంటాడు లేదో అమ్మా తలకాయ పైకి ఎత్తు, ఏదో పాస్పోర్ట్ ఫోటోలు తీస్తున్నట్లు ఏడుస్తూ యాక్టింగ్ చేయి, నవ్వుతూ యాక్టింగ్ చేయి. 100 to 90% ఫేక్ ఉంటే 10% రియల్ ఉంటాయి. 90%కి వెళ్ళి 10% ఆగిపోతాను నేను మంచి ఆడిషన్స్కి. అలాంటి ఒక 1 year తిరిగి ఒక ఆడిషన్. అంటే ఏం అనిపించలేదా, అంటే ఎవరైనా ఏమన్నా అన్నారా, లేకపోతే చిన్న క్యారెక్టర్కో పెద్ద క్యారెక్టర్కో తీసుకోవడం జరగలేదా? అట్లా ఏం కాదు, కానీ నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు అటువైపు అనమాట. నేను ఈ వర్క్స్లో ఉండి నాకు బండ పని అంటే ఎక్కువ ఇష్టం. కానీ చాలామంది చెప్తారు, మీరు కాదు, ఇన్స్టాలో రీల్స్ కొన్ని ఎఫెక్ట్ ఉన్నాయి కూడా చేస్తాను నేను, ఓన్లీ బూతులే కాకుండా మంచివి కూడా చేస్తాను. అప్పుడు ఏంటంటే ముందు నువ్వు మంచి యాక్టర్ అవుతావు, ట్రై చేయి ప్లీజ్. చాలా మా మావయ్య ఫోన్ చేస్తాడు దేవరపల్లి నుంచి, చాలా ఇష్టం అనమాట ఆయనకి యాక్టింగ్, చాలా కోట్లు ఉన్నాయి ఆయనకి. ఆయన ఫోన్ చేసి ఫోర్స్ చేస్తాడు, అరే నువ్వు గట్టిగా ట్రై చేయి, కొంచెం బాడీ పెంచు, నేనే ప్రొడ్యూస్ చేసి హీరోగా చేద్దా కానీ కాలుతో 2 కోట్లు పెట్టి ఇలా అన్నాడు. అంటే ఈ మాటలన్నీ ఎప్పటి నుంచి నువ్వు వినడం స్టార్ట్ చేసావు? ఇవన్నీ కూడా మనం ఏదో సరదాగా ఇన్స్టాలో అవి ఫేమస్ అయిన తర్వాత, అంతకుముందు డబ్బులు లేనప్పుడు కృష్ణనగర్లో రోడ్డు మీద పడుకున్న ఫ్లెక్స్ చింపుకొని వచ్చి ఫ్లెక్స్కి ఒంటి మీద కప్పుకుని, లేకపోతే ఎక్కడైనా ప్యాసింజర్ ఆటో అయితే ఆటోలో పడుకుని. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు ఇప్పుడు సొంతంగా అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఎవరు మన బడ్జెట్ పెట్టారు కదా, సో నీ బడ్జెట్ నువ్వే పెట్టుకొని కెమెరా అండ్ ఆల్ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ చేసేటప్పుడు సపోర్ట్ ఆబ్వియస్లీ ఉండవు, సో డబ్బులు పెట్టుకుని చేయాలి. ఎలా ఇన్వెస్ట్ చేసావు? సంపాదించడం, అక్కడ 2 రోజులు కష్టపడ్డావు, ఇక్కడ 1 రోజు ఎంజాయ్ చేయడం అంతే. ఎందుకు మనం కష్టపడి దేనికి, ఎంజాయ్ చేయడానికి. మనం లైఫ్లో ఏదైనా చేయండి, దాని తర్వాత మళ్ళీ ఈ రోజు రాదు, మళ్ళీ ఈ రోజు రానే రాదు. 20 ఏళ్ళ తర్వాత ముసలోడు అయిపోతాయి, ఏ అమ్మాయిని చూసినా అంకుల్ అని పిలుస్తుంది కానీ ఏ హ్యాండ్సమ్ అని పిలవదు. నీ దగ్గర కోట్లు ఉన్నా అంకుల్ అనే పిలుస్తుంది, అంకుల్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడే అంటది కానీ ఏ వావ్ ఎంతో బాగున్నాడు అందో, ఎందుకంటే అంకుల్ ఆ టైం. అంటే యాక్చువల్గా నువ్వు ఇప్పటికి కూడా అంకులే కానీ అంకుల్లాగా కనిపించట్లేదు. 30 సంవత్సరాలు 30-31 అంతేనా, చూడ్డానికి బక్కగా అలాగున్నావు. ఆ హెయిర్ అదంతా చూస్తే పెద్ద రౌడీ నా కొడుకు, ఇప్పుడిప్పుడే స్కూల్ అయిపోయి వచ్చాడు. పైసలు లేవు కటింగ్. ఒక పని చేయండి, మీ ఒక రోజు ఫంక్షన్ అది ఉంది కదా, అది నాకు ఇచ్చేయండి, ఒక రోజుకి ఇచ్చేయండి. ఒక 2 రోజులు నాకు కూడా రండి. జీవితంలో అలాంటి డబ్బులే వద్దంటారు మీరు, అంటే నేను పని చేయను అంటారు. అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టెన్షన్స్ ఉంటాయి. దానివల్ల ఆ ప్రెజర్ వల్ల ఈ ప్రెజర్ నేను ఎక్కువ యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టేవాడిని కాదు అంతే. సో స్టార్టింగ్ ఎలా చేసావు నీ కెరీర్? స్టార్టింగ్ కెమెరా ముందు ఎలా స్టార్ట్ చేసావు? అంటే రివ్యూస్ కూడా చేస్తున్నావు కదా, సో రివ్యూస్ తోనే స్టార్ట్. ఫస్ట్ సీరియల్స్ లో చిన్న మనం ఏంటంటే చిన్నప్పుడు సెట్ వర్క్లకి వెళ్ళేవాళ్ళం, 300-200 ఇచ్చేవారు ఫస్ట్ రాగానే.
అలా వెళ్ళినప్పుడు ఏంటంటే డైరెక్టర్లో గట్టనే రే వీడు బాగున్నాడు రా రంగురంగులు బట్టలు వేసుకుని వీడు పెట్టండి ఆ క్యారెక్టర్ కానీ ఎవరు అలా అలా పెట్టేసి చిన్న చిన్న 1 డే హాఫ్ డే అలాంటి క్యారెక్టర్లు చేస్తుండే. అప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ కదా, అలా చేస్తూ ఆర్ట్ డైరెక్టర్ అయిపోయినా. అంటే నేను ఆర్ట్ వర్క్ చేస్తూనే యాక్టింగ్ చేసేవాడిని. యాక్టింగ్ అంటే పర్టికులర్గా యాక్టర్ అయిపోదానికి కాదు. నేను మంచి బట్టలు రోజు కొత్త బట్టలు కొనుక్కునేవాడిని వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి. ఎందుకు అంటే ఈ రోజు ఏమైనా క్యారెక్టర్ చెప్తారేమో, ఈ రోజు అంటే ఈ కొత్త బట్టలు చూసి మనకి అందంగా ఉంటేనే తీసుకుంటారు అన్న టైప్లో నేను సంపాదించింది మొత్తం నా మెయింటెనెన్స్కే పెట్టుకునేవాడిని. అప్పటి నుంచి రూపాయి దాచుకోలేదు, ఎప్పుడు ఇంటికి పంపలేదు, ఏం చేయలేదు. కానీ దాని తర్వాత నుంచి ఏమైందంటే ఒక్క నిమిషం అండి, నాకు మా ఆవిడ గుర్తొస్తుంది. ఇదేదో సెంటిమెంట్ డైలాగ్ చెప్తాడు ఏడుస్తాడు అని నేను ఫీల్ అవుతున్నా. బేసికల్లీ అంతకు మించి సెంటిమెంట్ అయిందనమాట. నాకు చాలా రోడ్ల మీద పడుకున్నాను, నిద్ర లేని రాత్రులు ఉన్నాయి చాలా మంది. కొంతమంది అయితే బ్లేడ్లతోటి అలాగే మందు బాటిల్తోటి కోసినవి ఉన్నాయి. ఇప్పుడు కాదు నేను చెప్పేది 12 years బ్యాక్ అనమాట. అన్నపూర్ణ స్టూడియో అవన్నీ గల్లీలు మొత్తం తిరుగుతూ అక్కడ ఎక్కడ పడుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలా ఇయర్స్, లాట్ ఆఫ్ ఇయర్స్ అనమాట. నేను ఎందుకు ఇంత బాధలు పడి మళ్ళీ ఇక్కడే ఎందుకు ఉన్నాను అంటే మాత్రం ఐఎమ్ ప్రూవ్డ్ ఇట్. ఇక్కడే ప్రూవ్ చేసుకోవాలి ఏదైనా. నువ్వు యాక్టింగే కాదు, ఇప్పటికి నేను చెప్తుంది ఏంటంటే నేను సంపాదించేందుకంటే వేరే వాడు నా మీద ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఇంతకుముందు నువ్వు చెప్పావు కదా, ఈ నేను తీసే ఫోటోషూట్స్ బ్యాడ్గా ఉన్నా సరే అది నా ఓన్ పర్సనల్కి కాదు, సంథింగ్ ఏదో బుక్ కానీ. ఆ ఆఫర్ నీకు ఎలా వచ్చింది అసలు? ఆఫర్ ఫస్ట్ మనం అంటూ ఒక క్యారమ్ బోర్డ్లో కాయిన్ వేస్తేనే వీడు వేయగలడు అన్న టైప్లో ఉంటుంది కదా. మనం ఒక 2-3 అమ్మాయిలతో ఫోటోలు దిగి ఫ్రెండ్లీగా పోస్ట్ చేసాం. అవి ఒకటేమో 2 million, ఒకటేమో 2.5 million బాగా వెళ్ళింది ఫేస్బుక్లో. వెళ్ళిన తర్వాత వాళ్ళ పేజ్ వాళ్ళు మెసేజ్ చేశారు, ఎక్కడి నుంచి పిక్ చేసి ఈ అమ్మాయిలు అంటేని సచింగ్ అండి అందరినీ కెలుకుతుంటే పొద్దున్న వేసిన తర్వాత పెట్టుకుంటున్నా ఎవరినెవరిని కెలకాలి అని. అలా కెలిగి అలా పడేసి ఫోటోలు దిగా 10 మందిని కలిగితే ఎవరు ఒక్కరన్నా పడతారు అంతే కదా బేసికలీ. అండ్ నేను షాక్ అయ్యానంటే నేను ఎవరైనా అమ్మాయిలకు మెసేజ్ చేస్తాను కానీ నాకు కూడా అమ్మాయిలు మెసేజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. హాయ్ బాగున్నారా అని షూట్ చేద్దామా అన్న టైప్లో. కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని రియల్ ఉంటాయి, కొన్ని ఏం పామ్ గళ్ళు ఉంటారు, అది వేరే విషయం. అంటే వాళ్ళు మెసేజ్ చేసిన తర్వాత ఇట్లా అమ్మాయి ప్రొఫైల్ కావాలి అంటే అమ్మాయి గురించి చేశారా నా గురించి చేశారా చెప్పండి అని అడిగాను. బేసికల్లీ మగ థాట్ అదే ఉంటుంది, అమ్మాయి నెంబర్ కావాలి, అమ్మాయి నెంబర్ అయితే ఇవ్వనండి చెప్పండి మీరు అంటేనే ఇలా బుక్ ప్రొఫైల్ ఉంటుంది, కపుల్ షూట్స్ కూడా ఉంటాయి. అంటే అమ్మాయితోటి షూట్ ఉంటుంది, అమ్మాయి నువ్వు లేకుండా కూడా ఉంటుంది, సింగిల్ షూట్ ఉంటుంది. అమ్మాయికి సింగిల్ షూట్ జరిగింది, 10K అంత ఇచ్చారు, వాట్ ఎవర్. ఆ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అయ్యింది. దాని తర్వాత నేను అడిగిన కపుల్ షూట్ అన్నారు కదా, దాని తర్వాత ఇమీడియట్లీ కపుల్ షూట్ వేరే వాళ్ళతో ప్లాన్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే వాడు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు, మరీ బోల్డ్ అయిపోతుంది బిగినీ అంటే నేను చేయలేను అని వాడు కొంచెం భయపడ్డాడు అనమాట. నాకు ఏ భయం లేదు, అడ్డంకి లేదు, చేసి పడేస్తారని. బిగినీ ఫోటోస్ చేసావా? చేశాను. మన ఆనిముత్యాన్ని ఇప్పుడు మనం బికినీలో చూడబోతున్నాము. నేను కాదు బిగినీ. నువ్వు కాదా? నేను ఎందుకు బిగినీ వేసుకుంటాను అంటే ఓన్లీ అబ్బాయిలు అంటే అమ్మాయి వేసుకుంటే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాడు అబ్బాయి, అంతేనా? మరి ఆబ్వియస్లీ. సరే చూపించు నువ్వు చేసింది. అంటే దాంట్లో నీ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది? నాది బేసిక్. అంటే అసలు మీది కొంచెం వైల్డెస్ట్ థాట్స్ వస్తాయి కదా, మేబీ నువ్వే వేసేసుకున్నావేమో. చూపిస్తా. ఇన్ఫాక్ట్ నువ్వు ఎంజాయ్గా ఫీల్ అయినట్టున్నావేమో కదా. అట్లేం కాదు, ఉన్నాయి మీకు షేర్ చేస్తా, స్క్రీన్లో వేయండి. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. అంటే ఈ వీడియోస్ చేసేటప్పుడు అమ్మాయిలు ఏమి ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదా? ఎందుకు అవుతారండి? ఎందుకంటే చెప్తాను, ఇప్పుడు నార్మల్గా ఇంతకుముందు మీరు చెప్పారు కదా, ఎవరో షూట్ చేయడానికి వచ్చి నన్ను చూసి అబ్బా వింటున్నా అని అనుకున్నది. సో అదంతా పైసలండి. అంటే చూడ్డానికి మంచిగా హాట్గా ఉంటే అమ్మాయిలు ఒకలాగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేనే ఏదన్నా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను అనుకో, అక్కడ ఎక్స్పెక్ట్ చేసిన లేకపోతే షట్ అని వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ రీజన్ చెప్తాను, ప్రొడ్యూసర్ తీసుకొచ్చిన అమ్మాయి అయితే మనల్ని యాక్సెప్ట్ చేయదేమో. మనమే కెలికి మనమే అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు మనకెందుకు యాక్సెప్ట్ చేయదు చెప్పండి? అంటే మనమే కదా ఓకే చేయించింది అమ్మాయికి. నేను ఎలా ఉంటానో ఆన్ సెట్ ఆఫ్ సెట్లో ఎలా ఉంటానో మొత్తం అన్ని ఫొటోస్ అమ్మకి పంపిస్తాను. ఓకే వీడు బాగానే ఉన్నాడు, యావరేజ్, ఇంతకుమించి ఏం కావాలి, మనం ఏమైనా పెళ్లి చేసుకుంటామండి, మనం ఏమైనా ఒకరోజు షూట్ చేసి వచ్చేస్తాం కదా అని వాళ్ళు యాక్సెప్టెడ్ అంతే. వాళ్ళేం బాగా అంత వాళ్ళ తర్వాత. అంటే నువ్వెప్పుడన్నా బ్యాడ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎవరైనా వచ్చి షూట్ అన్న తర్వాత వాళ్ళు ఇబ్బందిగా పడ్డం చూసి నువ్వు? ఒక అమ్మాయి చేసిందండి, ఒక అమ్మాయి చాలా హాట్గా చేస్తుంది, బెంగళూరులో ఉంటే చాలా టూ మచ్ ఆఫ్ హాట్. ఆ రోజు యూనిట్ మొత్తం మేము రిసార్ట్లో పెట్టినాం, స్విమ్మింగ్ పూల్ సీన్స్ అవి ఇవి రోజ్ పెటల్స్ గట్రా చాలా ఎక్స్పెన్స్ చేసాం. చాలా 1 లక్ష రూపాయల పైనే ఖర్చు అయింది. ఆమె వచ్చింది, ఆమె ఫ్లైట్కి వచ్చింది, చాలా ఖర్చు పెట్టిన తర్వాత
ఐ డోంట్ నో. నేను మూవీ అవుట్ చేస్తున్నానండి. నేను నైటే సైన్ చేశాను. ఇవి చెయ్యను ప్లీజ్ ఏమనుకోవద్దు. చాలా వైరల్ అయిపోతున్నాయి ఈయన ఫొటోస్. చెయ్యను అని చెప్తే ఇప్పుడు ₹1,00,000 నువ్వు ఇస్తావా అని చెప్పి ప్రొడ్యూసర్ ఫైర్ అయ్యిండు అనమాట. అప్పటికప్పుడు ఇమీడియట్లీ ఒక రమ్య అని తెలుగు అమ్మాయిని పిలిపించి చేసినాం. ఇట్ వాస్ వెరీ నైస్. ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. నేను తెలుగు వాళ్ళతో ఎందుకు చేయనంటే ఎక్కువ నేను చేసిన 80 మెంబర్స్లో మాత్రం 2 or 3 మెంబర్సే తెలుగు వాళ్ళు ఉంటారు. ఎందుకు చేయనంటే తెలుగు ప్రొఫైల్స్ ఇక్కడిక్కడే తిరుగుతుంటాయి. హిందీ ప్రొఫైల్స్ ఇక్కడిక్కడ వాళ్ళే ఉంటారు. నేను ప్రొఫైల్ మొత్తం పెట్టినప్పుడు వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అన్నయ్య, తమ్ముడు, లవరు, ఎక్స్, తొక్క, తోటకూర ఎవడో కూడా చూసి వాడితో ఎందుకు దిగో ఇది ఇది అని లాబ్లా ఉంటుంది. అదంతా కాదు. హిందీ వాళ్ళు అలా ఉండదు. పిచ్చలవిడి ఏదైనా చేసేయచ్చు అనమాట. అందుకనే మనం ఎక్కువ వాళ్ళతో సో ఒక ఫోటోషూట్కి ఎంత సంపాదిస్తారు? నాకు తక్కువ ఇస్తారు. నాకు 10,000 8,000 అట్లా ఇస్తారు. అమ్మాయిలకి ఇస్తారు ఎక్కువ 20,000-30,000 ఇస్తారు. 20 ఎందుకు అంటే నువ్వే క్యాచ్ చేసి నువ్వే ఆ చేపని వలేసి పట్టుకున్నప్పుడు నువ్వు ఎక్కువ మాట్లాడుకోరు కదా అట్లా? అట్లేం ఉండదు. అంటే నాకు ప్రొఫైల్స్ వస్తుంది కదా, బేసికలీ ప్రొఫైల్స్ వస్తుంది. ఇంకోటి ప్రొడ్యూసర్కి ఓకేసి మనం కాస్ట్యూమ్స్ కొనేసుకుంటాం కదా, కాస్ట్యూమ్స్ గట్రా అవి కొనేసుకుంటాం. దానివల్ల మనకి బెనిఫిట్ అవుతుంది అనమాట. సో ఒక షూట్కి దగ్గర దగ్గర ఒక 10,000-15,000 తీసుకుంటారు అంతేనా? అమ్మాయిలా? మీరు మనం అంతే రఫ్గా. అవి పైసలతో పెద్ద మ్యాటర్ కాదులే కానీ అసలు ఇవ్వకపోయినా కానీ చేస్తాం. మీకు కావాల్సిన మంచి మంచి ఫొటోస్ అన్ని ఆ అవుట్ఫిట్ మీద మళ్ళీ వచ్చేస్తున్నాయి. మరి అవును Separate కదా, ఏది కొత్త ప్రొఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు న్యూ ప్రొఫైల్ రిలీజ్ చేసింది చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనే క్యాచ్ చేశాను. కేరళలో ఉంటారు వాళ్ళు. అలా రిప్లై ఇస్తారు. 6 lakhs ఫాలోవర్స్ వాళ్ళకి రిప్లై ఇస్తారు. ట్విన్స్ అనమాట, ఇద్దరు ఒకేలా ఉంటారు. ఐ వాంట్ బిగినీ షూట్స్ ఇన్ కపుల్ షూట్ నాతో పాటు అంటేని నో అన్నారు ముందు. దాని తర్వాత 2 days తర్వాత రిప్లై వచ్చింది, చేస్తామా అన్న తర్వాత కాల్ వచ్చింది. వాళ్ళ ఫ్రెండే ఒక ఆయన తెలుగులో ఉన్నాడు, ఆయన కోఆర్డినేట్ చేశాడు. నేను మాట్లాడాను ఇది అని చెప్తే ఎంత చార్జ్ చేస్తారంటే వాళ్ళు 70 అడుగుతున్నారంటే మన 30 బడ్జెట్ అంటే 45 ఇస్తానంటే వస్తానంటే ఫ్లైట్ వేసి 45,000 ఇవ్వమన్నారు. 45,000 ఇచ్చినాం. షూట్ చేసినారు. ఫుల్ హ్యాపీ. 1 day ఎక్స్ట్రా ఉండి మరి వెళ్ళారు. ఎంజాయ్ చేసి మరి చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ మీన్స్ తాగి వెళ్ళిపోయారు అనమాట. మంచిగా ఒక రిసార్ట్ తీసుకు. సో సీరియల్స్ కూడా చేస్తావు. సో సీరియల్స్ లో ఎలా ఇస్తారు నీకు అమౌంట్? అంటే పర్ డేకి ఎంత పే చేస్తారు నీకు? అది రేంజెస్ ఆఫ్ బడ్జెట్స్ అండి. సీరియల్ రేటింగ్ ఉంటే ఒకలా ఇస్తారు, రేటింగ్ లేకపోతే ఒకలా ఇస్తారు. అంటే నువ్వు చేసిన సీరియల్ కి నీకు ఎలా ఇస్తారు? 4,000, 3,000, 5,000, 6,000, 2,500 అన్నీ 500 నుంచి స్టార్టింగ్. అంటే జూనియర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్టింగ్. ఇప్పుడు 5,000కి వచ్చాం. ఇప్పుడు 7,000, 6,000, లాస్ట్ 8,000. ఆ కాస్ట్యూమ్స్ అండ్ ఆల్ నీవేనా లేకపోతే వాళ్ళవేనా? నావే మొత్తం. ఆల్ థింగ్స్ అన్నీ కూడా మన కాస్ట్యూమ్స్. జస్ట్ మేకప్ వేస్తారు అంతేనా? అంతే మేకప్. సో అది అంటే సీరియల్స్ లో చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది కదా, కాస్ట్యూమ్స్ ఇదేంటి అసలు సీరియల్ వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ వేసుకోరు అండ్ ఆల్ అని. ఎలా ఉంటుంది అంటే సీరియల్ అంటే రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు, వేసుకున్న డ్రెస్సెస్ వేసుకోరు. నీకు ఎలా ఉండింది? బేసికల్లీ జనానికి తెలియదు ఒకటి చెప్తాను. అంటే ఆర్టిస్టుల గురించి, నా గురించి కాదు, ఆర్టిస్టుల గురించి. చాలామంది అంటారు అనమాట, నీకేంటి పెద్ద హీరోయిన్ అయిపోయావు, పైసలు మంచిగా వస్తున్నాయి అంటే. ఇక్కడ మెయిన్ థింగ్ మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. ఒక హీరోయిన్ అయిపోయావు అంటే నువ్వు ఒక మంచి లీడ్ ఇచ్చారనుకో రేపు పొద్దున్న నువ్వు చాలా కష్టపడాలి. ఎందుకో తెలుసా? ప్రొడ్యూసర్ ఓకే చేస్తాడు, డైరెక్టర్ యాక్టింగ్ చేయమంటాడు, నువ్వు చేస్తావు. ఓకే, రోజుకు 10,000 ఇస్తున్నాడు, హ్యాపీ. నెల రోజుల్లో 8 రోజులు చేస్తే 80,000 వస్తాయి. నీకు కాస్ట్యూమ్స్ మోర్ దెన్ కావాలి, చాలా మెయింటెనెన్స్ కావాలి. నీకంటూ మేకప్ స్టిక్స్ అవన్నీ కూడా కాస్ట్లీ వాడాలి. ఇప్పుడంటే మామూలు బిత్రీ వాడేసిన ఫేస్ అలాగైనా అప్పుడైతే మంచిగా వాడాలి. కాస్ట్యూమ్స్ కూడా మోర్ దెన్ కావాలి. ఆప్షనల్గా ఏం కావాలి? చుడీదార్ అంటే ఒక 10 ఆప్షన్ కావాలి, నైట్ డ్రెస్ అంటే ఒక 10 కావాలి. ఇప్పుడు అనుకో మనకు 2 అయినా నడిచిపోతుంది. ఇదే మెయింటెనెన్స్ కాకుండా ఫ్రూట్స్ అని, తొక్క అని, అసిస్టెంట్ అని, ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. దీనివల్ల ప్రతి ఆర్టిస్టులు కూడా ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ పడతారు. ఎందుకు అంటే డబ్బులు రావండి, ఎక్కువ రావు కదా. ఇప్పుడు చేసిన సీరియల్స్ లో వేసుకున్న డ్రెస్సెస్ సైడ్ క్యారెక్టర్స్ అయినా సరే మళ్ళీ వేసుకోరా? వేసుకుంటారు. అలా వేసుకోవచ్చు కూడా. వేసుకోవచ్చు, అది పర్సనల్ లైఫ్ లో వేసుకోవచ్చు. లేదు అంటే కొన్ని ఎపిసోడ్ల తర్వాత అదే లాస్ట్ టైం ఒక 2 months బ్యాక్ వేసాను, ఆ సారీ వేసుకుందాం అనుకుంటున్నాను అంటే వేసుకుంటూ అంటారు. ఇప్పుడు యాక్టర్లు కూడా అప్పుడు చాలా డబ్బులు పెట్టేసారు. ఇప్పుడు అయ్యేం లేదు, మీ షో బట్టలు వేసుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. 4,500 అందంగా కనిపిస్తున్నాయి కాబట్టి. అంటే మెయింటెనెన్స్ చాలా ఉంటుందండి. వచ్చే తక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ. వాళ్ళు ఏమో ఇప్పుడు చేస్తే 45 days తర్వాత వస్తుంది మీకు డబ్బులు. ఇప్పుడు మీకు ఇంటర్నెట్ కట్టేసి ఉంటే చాలా నాకు హ్యాపీ, జీతం వస్తుందన్న హ్యాపీగా ఉంటారు. మీకు షూటింగ్కి వెళ్ళిన తర్వాత అది కాదు కదా, డైలీ ఒక 2-3 వేలు మెయింటెనెన్స్, 10 రోజులు మెయింటెనెన్స్ అంటే 40,000 రూపాయలు. సినిమాలో ఇలా ఉంటుంది మరి? నువ్వు సినిమాలో కూడా చేసావు. సినిమాలో మంచిగా ఉంటుందండి. ఇప్పుడు నువ్వు సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేశాను అన్నావు కదా, సో లీడ్ క్యారెక్టర్ లో ఎలా ఇచ్చారు పేమెంట్?
ఆహా. లారీ అని ఒక సినిమా, మరి కాస్ట్యూమ్స్ అవైనా చూసుకో. లారీ అని ఒక సినిమా చేసాడు, 5 లాంగ్వేజ్లో చేశాడు, తమిళ్, తెలుగు. సూపర్, అంటే పెద్ద మూవీ. అయితే చేశారు. నేను అడిగాడు అనమాట, నేను ఒక్కడనే పెట్టుకుంటున్నాను, నేనే డైరెక్టర్, నేనే హీరో, ఇది అని చెప్పి ఒక ₹1 కోటి పెట్టుకుంటున్నాను బడ్జెట్, నాకు ఫుల్ లెంత్ లీడ్ చేయాలి నువ్వు, నేను ఇస్తా డబ్బులు, ఎంత ఇస్తానో నాకు తెలుసు, నువ్వు ఇంత అని అడగద్దు, నువ్వు చేయాలన్నాడు. డబ్బులు ఎవరు అడిగారు నిన్ను, నాకు లీడ్ అన్నావు, డైరెక్టర్ మాట్లాడిండు మంచిగా, డబ్బులు ఏమొద్దు నేను ఫ్రీగా చేస్తానని చెప్పి 32 days చేసిన. ఒక్కరోజు రూపాయి తీసుకోలేదు. వెళ్ళి వచ్చే బైక్ ఛార్జెస్, కార్ ఛార్జెస్, క్యాబ్ ఛార్జ్ ఏ రోజు తీసుకోలేదు. నేనే ఇంకా యూనిట్కి ఐస్ క్రీమ్స్ అవి ఇవి కొనేవాడిని అనమాట. ఎందుకంటే నాకు వేరే త్రూ నుంచి వస్తున్నాయి కదా డబ్బులు, ఇప్పుడు బేసికలీ వేరే చోట నుంచి వస్తున్నాయి కదా, ఈవెంట్స్ నుంచి వస్తున్నాయి కదా. మరి కాస్ట్యూమ్స్ అండ్ ఆల్ అవైనా అవి కొన్ని మేనేజ్ చేస్తారు వాళ్ళు, కొన్ని ఇది ఇలాంటిది ఉంటే మేనేజ్ చేయరా అంటారు. ఓకే నా అవుట్ఫిట్ ఓకే అనుకుంటే కాస్ట్యూమర్కి చెప్తారు, వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళు నచ్చకపోతే నేనే వేసుకోవడం, ఎందుకంటే నా జోనర్ ఫంకీగానే ఇష్టం కాబట్టి వాళ్ళకి నేనే పిక్ చేసుకుంటా అలాంటి కాస్ట్యూమ్స్ అనమాట. వాళ్ళు ఏం బెటర్ అండి. నెక్స్ట్ వేరే మూవీస్లో అయితే ఎంత ఇస్తారు? ఇప్పుడు చాలా బ్లాస్ట్ అయిపోయారు, 2 మూవీస్ చేస్తున్నాను, రిలీజ్ చేయొద్దు మరి పేర్లు చెప్తాను. ఓకే. ప్యారడైజ్ ఒకటి చేస్తున్నాను. ఓ సూపర్, చాలా మంచి క్యారెక్టర్ అనమాట, చాలా మంచి క్యారెక్టర్. ఓకే. ఇక్కడ 2 దెబ్బలు, ఇక్కడ 2 దెబ్బలు, ఇక్కడ చూపిస్తాను మీకు, దెబ్బలు చూస్తే షాక్ అవుతారు. అక్కడే పడ్డాను నేను షూటింగ్లోనే. అలాగే జీవి ప్రకాష్ అని ఐడియా ఉందా మీకు? పూలే కాదల్ ఎరుకం, దాంట్లో హీరో డైరెక్టర్ అనమాట, ఆయనే హీరో ఆయనే డైరెక్టర్. ఆ సినిమాలో ది బెస్ట్ లీడ్ చేశాను అనమాట. జాలర్ సినిమా పేరు, తమన్నా హీరోయిన్, ప్రకాష్ రాజు, చాలా పెద్ద క్యారెక్టర్. వాళ్ళు యాక్టింగ్ చూసే జై భీమ్ అని ఒక రీల్ చేశాను అనమాట. ఆ రీల్ చూసి వీడు కావాలి నాకని మరి పిలిచారనమాట. పిలిచి మంచి క్యారెక్టర్, మంచి రెస్పెక్ట్ ఇచ్చారు. అదే డబ్బులు అన్నారు కదా మీరు ఇందాక, నేను ఇండస్ట్రీ నుంచి వచ్చిన డబ్బులు ఏ రోజు దాయలేదండి, ఫస్ట్ టైం దాచిన. ఎందుకంటే ఒక 45 days 50 days చేసిన, రోజుకి 8,000 9,000 ఇచ్చారు. లాట్ ఆఫ్ చాలా వచ్చినాయి, 2,50,000 అంత 3 లక్షలు ఒకేసారి వచ్చినాయి. సమ్ అమౌంట్ రాగానే ఏదో ఒక మంచి ఐటమ్ కొనేసి పక్క పెట్టేశాను. అంటే చాలా ఇయర్స్ తర్వాత, 14 సంవత్సరాల తర్వాత అన్ని డబ్బులు షూటింగ్ నుంచి వచ్చినాయి. ఈవెంట్స్ నుంచి అంటే ఒక రోజులో వచ్చేస్తే మనకి. సో కష్టపడితే పక్కా అది ఏదో ఒక రోజు రిటర్న్ ఇస్తుంది అని అనిపించిందా? ఎందుకంటే ఎన్ని ఇయర్స్ మీరు స్ట్రగుల్ చేసింది, ఇంకా సక్సెస్ అవ్వలేదండి. అంటే సక్సెస్ అంటే వాట్ యు గెయిన్ అంటే, ఇప్పుడు ఒకప్పుడు నేను పట్టించుకోని అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే మెసేజ్ చేసి చేయడం అదొకటైతే, ఇంకో పరంగా పర్ డేకి నీకు 10,000 15,000 ఇచ్చే రేంజ్కి నువ్వు ఎదిగావు, ఇంకేం కావాలి? ఎదిగంగానండి. మనం ఏంటంటే యాక్టింగ్లో అంత ఫోకస్డ్ పెడతలేదు, కరెక్ట్గా నేను చెప్తున్నాను. మళ్ళీ ఇదే వీడియో 1 year తర్వాత వైరల్ అవ్వకపోతే అప్పుడు అడగండి. ఒక 1 year ఆగండి, నేను మొత్తం ఈవెంట్స్ అన్న ఆపేస్తాను. నీతో పాటు నేను కూడా వైరల్ అయితప్పుడు అయితే ఒక 1 year తర్వాత నేను ఒక 2 షాప్స్ పెట్టేసి, అంటే సమ్ బిజినెస్ పెట్టేసి, నేను ఈవెంట్స్ మొత్తం బంద్ చేసి ఫోకస్డ్ ఆన్ ఇండస్ట్రీ గట్టిగా ట్రై చేస్తా. పైసలు అంటే దాని నుంచి చైన్ పుల్లింగ్ అవుతుంది కదా. యాక్చువల్లీ చాలా మంది ఏమంటారు అంటే, ఇండస్ట్రీకి కానీ లేకపోతే ఈ సినీ ఫీల్డ్కి రావాలి అంటే 20sలో స్టార్ట్ చేయాలంటారు కెరియర్. 20sలో స్టార్ట్ చేస్తే 30 లోపు ఫిక్స్ అయిపోతుంది అని. మీరు డైరెక్ట్ 30కే గట్టిగా ఫిక్స్ అవుతా అంటున్నారా? 30కే గట్టిగా అక్కడ నాకు 19 కదా, నాకు 18 కదా. నేనేంటి స్టిల్ 16 అనుకుంటున్నా. 16 అదే 18 వెళ్ళిన తర్వాత 16 వస్తాయి కదా, అలా రావా? అలా వచ్చిందా? ఓకే ఓకే, అంతే అదే 8th క్లాసే కదా. 8th కాదండి, ఇప్పుడు 7.5 కాదు కదా, అప్పుడు ఆపేసింది. ఆ 8th క్లాస్లో ఆపేసింది. ఆ 8th క్లాస్లో ఆపేసాను, టీచర్ నచ్చక ఆపేసాను. టీచర్ బాగుంటే అప్పుడే చదువుకో. ఏంటి రివ్యూస్ మ్యాటర్ లో కూడా సంథింగ్ ఏదో కాంట్రవర్సీ, మోహన్ బాబు మీ ఇంటికి రావడం, ఆ ఇష్యూ ఏంటి? ఇప్పుడు ఒక సినిమా మంచిగా తీస్తే ఎవడైనా బాగుందని చెప్తాడు. అది ఏ మూవీకి రివ్యూ? అది సన్ ఆఫ్ ఇండియా అని ఒక సినిమా తీసాడులేండి, వాళ్ళ డైరెక్టర్ పేరు కూడా కామెడీగా ఉంటుంది. ఆయన తీస్తే బాగాలేదని చెప్పిన, అది వైరల్ అయిపోయి కూర్చుంది. మోహన్ బాబు వాళ్ళ మంచు విష్ణు మా ఇంటికి వచ్చి కూర్చున్నాడు. నువ్వు రావాలి రాబాయ్, డాడీ పిలుస్తున్నాను, ఇంటికి ఇస్తే భోజనం పెడతానని. మీరు ఏ భోజనం పెడతారో నాకు అర్థమైంది, నేను రారు బాబోయ్ అయితే వాకే అన్నా. రావాలంటే మా వైఫ్ అక్కడికి రాడు మా ఆయన, మా ఇష్టం, మేము టికెట్ కొనుక్కున్నాం, చూసినాం, నచ్చలేదు అని చెప్పినాం. అట్లా కుదురుతుంది, నువ్వు రావాలంటే రౌడీ బ్యాక్ రావు కదా. గట్టిగా దమ్కి ఇచ్చినారు. అప్పుడైతే 2 days మొత్తం ఇంటికి వచ్చినారు. 2 days నాన్ స్టాప్. ఒక రోజు అయితే మంచు విష్ణు ఇక్కడే మన దుర్గామాత టెంపుల్ దగ్గర కార్లో వెయిట్ చేస్తూ వీడియో కాల్ మాట్లాడిండు. అంటే వాళ్ళ మనుషులు పంపించి ఇంటికి, ఏం లేదు తమ్మి మేమందరం ఉంటాం, మనం అందరం బస్తీ వాళ్ళమే తెలుసు, ఇంటికి వచ్చేసి సార్ పిలుస్తున్నారు, మాట్లాడేసి 10 నిమిషాలు వచ్చేద్దా కానీ అన్నాడు. మా వైఫ్ అంటుంది నేను కూడా వస్తానంటాను. లేడీస్ వద్దమ్మా నువ్వు ఉండంటే, రాడు బై మీరు పొండి అని చెప్పి, ఆమె కొంచెం తెలంగాణ ఫీడ్ అనమాట.
ఉండని చెప్పింది. మనకి ఏమంటే అమ్మాయి సా అనుకున్నాం. దాని తర్వాత అదే ఇష్యూ ఇంకొక సినిమాకి జరిగింది. నరేష్ మళ్ళీ పెళ్ళి అని ఒక సినిమాకి, అది కూడా యాజ్ ఇట్ ఈజ్ జరిగింది అదే అలాగా. ఇంకొకటి చిన్న సినిమా ఒకటి జరిగింది, వాళ్ళు కూడాను డైరెక్టర్ ఎందుకు బాగాలేదు, మీకు ఎందుకు నచ్చలేదు సినిమా అయ్యి అని చెప్పారనమాట. సంథింగ్ ఈ నరేష్ వాళ్ళ వైఫ్ అంటే పవిత్ర నీకు వార్నింగ్ ఇచ్చిందంట కదా. ఆవిడ పవిత్ర కదా, వార్నింగ్ ఇస్తుంది పక్క. అంటే వేరే వాళ్ళ 1 lakh ఇస్తా అందా? సమ్ అమౌంట్ చాలా ఇస్తానంది. బేసికలీ ఒక 1 lakh నుంచి స్టార్ట్ చేసింది, మనం లాక్కి వెళ్తే 5 దాకానే వెళ్తుందేమో. నిజంగా ఇదైతే రియల్, ప్రతిదీ రియల్ నిజం చెప్పాలి అంటే. అయితే ఆ లాక్కి వెళ్తే 5 లక్షలని ఇస్తుందేమో, 5 lakhs. మోకాళ్ళు వేసి వీడియో చెప్పాలి నాకు, సారీ మేడం నాకు ఎవరైతే ఫస్ట్ వైఫ్ ఉందో ఆమె చెప్పించింది ఇది ఇలాంటిది అని చెప్పి రివ్యూ. అంటే నా వీడియో వైరల్ అయింది కాబట్టి నా మీద ఫోకస్ పెట్టారు. అదే వైరల్ అవ్వకపోతే గుంపులో గోవింద్ కానీ వదిలేస్తారు కదా. నరేష్ కూడా బేసికల్లీ నేను చెప్తుంది అదే, నేను యాక్టింగ్ కోసం ట్రై చేసి మళ్ళీ యాక్టర్నే తిడితే కరెక్ట్ కాదని అప్పుడు అనుకున్నాను. కానీ నేను వదలను, నేను తిడతాను 100%. నచ్చకపోతే మీ డ్రెస్ బాగాలేదంటే బాగాలేదని అంటాను. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి బాగుందండి, కేకలా ఉందంటే మీరు ఇంప్రెస్ అయ్యి ఏమి ఇస్తారు నాకు చెప్పండి? ఏమెవరు బాగా చెప్తారు, థ్యాంక్ యూ అంటారు అంతే. అంటే నేను అనేది ఏంటంటే ఉన్న ఓపెన్ ఫ్యాక్ట్ మాట్లాడేస్తాను. నరేష్ గారు యాక్ట్ చేసే సినిమాలోనే ఒక చిన్న అవకాశం వచ్చింది, వీడిని ఎందుకు పెట్టారు అన్నాడు. సతీష్ మీకు ఈరోజు షూట్ లేదండి. ఈరోజు కాదండి ఎప్పటికీ ఉండదు, నాకు అర్థమైంది, నేను వెళ్తున్నానని చెప్పాను. ఉంటాను బాయ్ అన్నాను అనమాట. అర్థమైంది. అప్పుడు వచ్చేటప్పుడు బండి మీద అనుకున్నాను అనమాట, ఇట్లా తిట్టకూడదు ఎవరిని అని అనిపించింది. దాని తర్వాత వేరే సినిమా చూసిన తర్వాత రోజున బయటకు వచ్చిన తర్వాత నా కొడుకు డైరెక్టర్ చొప్పు తీసుకొట్టమన్నాడు, బాగోపోతే ఈయన నిజంగానే చొప్పు తీసుకొట్టాలని చెప్పిన. నిన్నే కదా ఇలా అనుకుని మళ్ళీ ఈరోజు ఎందుకు అనుకున్నాను అంటే, వాళ్ళు అంత శబ్దాలు చేయడం ఎందుకు, మళ్ళీ ఎందుకు కోపం రప్పించడం. అందుకే నేను చెప్పేసి అంటే నా నోరు ఆగదనమాట, ఎవరినైనా తిట్టేస్తాను అనమాట. దానివల్ల నాకే రివర్స్ పడుతుంటుంది అనమాట. ఆ రోజు ఒక సినిమా బ్రేక్ అయింది, అలాగే ఇంకొక సినిమా కూడా బ్రేక్ అయింది. ఏం సినిమా అంటే ఆయన చెప్తాను, ఏదో సినిమా సంథింగ్ ఒక మంచి సినిమా ఒకటి ఆగిపోయింది అనమాట సినిమా. ఇదంతా ఓకే కానీ అసలు మిమిక్రీ ఎప్పుడు ట్రై చేస్తాను? అసలు అడగక ముందే ట్రై చేస్తానా? ప్లీజ్ అడుగుతాను, అడగడానికి గ్యాప్ ఇవ్వు, ఓకేనా? సో యాక్చువల్లీ మీరు మిమిక్రీ చేస్తారు అని విన్నాము, సో చేస్తారా? చేస్తాను, మిమిక్రీ చేస్తాను. ఒక నిమిషం మళ్ళీ అడుగుతాను. జోక్, సరే చెప్పండి. అడగండి. మీకు మిమిక్రీ చేయండి. మీరే చేయండి. మీరు చేయరా? నేను మిమిక్రీ చేయాలా? సతీష్ కొల్లలాగా చేయాలా? మీరు చేయలేరు ఎప్పటికీ. నేను 18, నేను 16. చేయండి మిమిక్రీ చేయండి. బేసికల్లీ మిమిక్రీ ఎలా స్టార్ట్ అయిందంటేనండి, మిమిక్రీ మ్యాజిక్ ఇవన్నీ చూసేవాడిని స్కూల్లో వచ్చేటప్పుడు. ఒక చిన్న సుధీర్ అనుకోవచ్చు నేను. మిమిక్రీ మ్యాజిక్ కూడా చాలా బాగా చేస్తాను, మ్యాజిక్ షోస్. బర్త్డే ఇప్పుడు నాకు నా వాచ్ ఫస్ట్ మిమిక్రీ కంటే ముందు నా వాచ్ తీసిస్తాను, దీన్ని మ్యాజిక్ చేసి మళ్ళీ లేదు ఇప్పుడు ఇది కావాల్సిందే. మ్యాజిక్ జస్ట్ ఫర్ ఏ ట్రిక్స్ అనమాట. నేనే కాదు ఎవరు జాదు. థ్యాంక్ యూ అండి, కలర్ బాగుంది మా ఆవిడకి. ఇప్పుడు చూడు, ఇప్పుడు అది నేను కళ్ళు మూసుకొని తెచ్చి లోపల నా చేయకుండాలి. ఓకే, అలా వచ్చే బలం అయితే మీలాంటి అమ్మాయిలు పోలేదు మందులు పడేస్తాను నేను. మ్యాజిక్ అని జస్ట్ ఫర్ ఫేక్ అంది అంతే. సరే నా వాచ్ నాకు ఇచ్చి మాట్లాడు. మ్యాజిక్ ఏమో రావచ్చేమో, నేను వెళ్ళిన తర్వాత రావచ్చేమో, రేపు రావచ్చేమో, ఎల్లుండి రావచ్చేమో. సరే అంటే మ్యాజిక్ అంటే ఏ టైప్ లో మ్యాజిక్ చేస్తారు? స్టేజ్ మ్యాజిక్స్ అందరూ చేసేవే బేసిక్లీ. చాలా పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ కూడా ట్రిక్స్ ఏనండి. ఇప్పుడు మీరు మ్యాజిక్ కూడా చేయాలని ఇంటర్వ్యూలో సతీష్ గారు అంటేనే నేను ప్రిపేర్ అయ్యి వస్తాను. ఎలా తీస్తాను, ఒక రోజు వస్తుంది హ్యాపీ రోజ్ డే అంటాను, చాక్లెట్ తీస్తాను, టడ్డీ అంటే టడ్డీ పేరు మీరే కదా అని చెప్తాను, ఎందుకంటే తీయలేని కాబట్టి అంతే టడ్డీ పేరు. మ్యాజిక్ అంతే, మ్యాజిక్ ట్రిక్స్ అంతేనండి. దాన్ని మనం ఎంత ప్లెజెంట్గా ప్రజెంట్ చేస్తామో దట్ ఈస్ ద మ్యాజిక్ వర్డ్. అంతేగాని ఒకరిని చీట్ చేయడమే మ్యాజిక్. నేను చీట్ చేయడం రాదు కదా నాకు, అందుకే నాకు చీట్ చేయడం. సరే మిమిక్రీ స్టార్ట్ చేయండి, ఇంతకంటే ఇంకెక్కువ నేను వినాలనుకోవట్లే. వద్దు, ఒక్క మాటతో 2 చేతులు ఇప్పుడు పెట్టుకోకండి, తర్వాత ఇంటర్వ్యూ అయిపోయాక పెట్టుకొని వెళ్తారు. ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజ్ గారి వాయిస్ అదే ఫస్ట్ నేర్చుకున్నా, అదే ఫస్ట్ చేస్తా ఎవరు అడిగినా కానీ. రా నా ఇంటికి వచ్చి ₹1 రూపాయలు పట్టుకెళ్ళు, నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకెళ్ళు, నేను మూడారికిని నా స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే దాంట్లో గొబ్బెమ్మన్రా నేను, స్వప్న ఉరుమైతే నేను మెరుపుండ్రా, ఈ కొండారెడ్డి బురుజ్ దగ్గర ఎవరైనా నాకు అడ్డొస్తే ముక్కలుగా నరికేస్తా, నేను మూడారికిని చంపేస్తాన్రా, ఇట్లా ఉంటుంది. ఓకే, సూపర్ సూపర్, ఎగ్జాక్ట్లీ దింపేశారు. కొంచెం ఇంచుమించు సెకండ్ సర్కిల్ గ్యాప్ ఏమో కానీ మోస్ట్లీ దింపేశారు. సప్తగిరి గారి వాయిస్ ఓకే, ప్రేమ కథ చిత్రంలో సప్తగిరి ఎవరెవరెవరెవరెవరు
గులాబ్ జాములు కలగలడాన్ని అక్క చొచ్చుకుపోతాను. ఎక్కడికి రా వెళ్ళేది అక్క ఉచ్చకపోతాను. అక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? ఒరే సుధీరా ప్రవీణ గులాబ్ జాములు కలగలాడుతున్నాయి అక్క. ఒరే యాడ్ని తీసుకొచ్చారా నిన్నే మొత్తం గజ్జ గజ్జ గజ్జలు ఆడిస్తుందిరా బాబోయ్. ఈ సంథింగ్ ఇట్లా ఉంటుంది. ఓకే ఇంకా దాని తర్వాత న్యూస్ చెప్తారు కదా, చెప్పు. క్రైమ్ న్యూస్ చెప్పేవాళ్ళు వాయిస్. ఓకే. అసలు ఏం జరుగుతుంది మన కళ్ళ ముందు జరిగే ప్రతి నిజాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇది తెలుసుకోవాలనుకుంటే డోంట్ గో అవే, చూస్తూనే ఉండండి. మీ చాలా పేరు వచ్చాను అందుకని. అంటే మీరు అందమైన అమ్మాయి ముందుంటే పేరు ప్రభాస్ వాయిస్. ఓకే. అంటే నేను కూడా ఇంచుమించు ప్రభాస్లోనే ఉంటాను కాబట్టి. ఒక నిమిషం ఇది కట్ చేయరా ప్లీజ్. తొక్కేస్తున్నారండి. తొక్కడానికి ఉండాలి కదండి మీరు నా కాళ్ళ దగ్గర. అయితే ప్రభాస్ వాయిస్ ఛత్రపతిలో అప్పున్నాడు. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడమ్మ మొగుడంటే ఎవడైనా అధికారం కోసం ఎగబడితే వాడిపోయాడు. వాడి స్థానంలో నువ్వు వస్తావా? ఇది పోటేరియా, నా వాళ్ళు బతుకుతున్నారే. ఇదే నెలపై కూడికేడ్చోం గుడ్డకేడ్చోం, కడుపు మడితే కన్నీళ్ళు మింగి బతుకో. 6 రోజులు మారాయి. ఇక నుంచి పని మనదే, పెత్తనం మనదే. వీలైతే ప్రేమిద్దండు, పోయేదాము. మా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఏది మరణం మహాసేన సంథింగ్ ఇట్లా ఉంటుంది. అంటే అండ్ అన్న మాట్లాడండి, ఓ పాట పాడండి. బేస్ పెంచేగడ పెంచుతున్నావు, తగ్గించే. ఓకే బాగానే చేస్తున్నా. కమెడియన్స్, ర్యాండమ్ కమెడియన్స్ అందరూ చేసే సుధాకర్ గారు ఓల్డ్ యాక్టర్స్. అయ్యో జగన్ అన్నా గోల చెన్న ఈస్ట్ వెస్ట్ నార్త్, అయ్యో 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 ఏసీ 18లో పెట్టినాక చెవుట్లో పడుతున్నాయంటే ఇంత అందంగా ఉన్నాం. ఉన్న అమ్మాయిని చూస్తుంటే గుర్రు గుర్రు అన్నా గోల చెన్న. అయ్య బాబోయ్ అయితే ఓకే, నీకే కాదన్నయ్య నాకు కూడా చెమట్లో పడుతున్నాయి. అమ్మాయి ముద్దుగా చాలా బాగుంది అన్నయ్య, అయితే ఓకే. రాజా బగర్ రాజా, మీరంటే వయసులో పెద్దోళ్ళు, నేనంటే స్టిల్ 16 రాజా. అయినా కానీ నాకు కూడా గజగజ చెమట్లో పడుతున్నాయి అంటే యాకే రట్ట జామ్ పండ్లో ఉంది రాజా. ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ బగర్ రాజా, ఐ లవ్ యూ. ఏమిరా గమనేరా, మీ అందరికి ఓకే కానీ నాకు మాత్రం సూట్ అవుతుంది. ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు యాక్టర్స్. అసలు మిమిక్రీ ఎందుకు స్టార్ట్ చేశారు? నల్ల బలన నల్ల తాచు లెక్క నాకీ చంపేసా. అరే ఏం బ్రో మీరు అందరూ సైడ్కి ఉండండి, నల్ల బాలు నల్ల తాచు లెక్క నాకీ చంపేసా, ఆ పోరి మొత్తం నాదే. ఇట్లా కమెడియన్స్ అందరినీ కొట్టేశారు. అసలు మిమిక్రీ ఎందుకు స్టార్ట్ చేశారు? ఆల్రెడీ లైట్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్స్ అన్ని కవర్ చేసేస్తారు. అన్ని కవర్ చేద్దామని ఫిక్స్ అయ్యారా? మ్యాజిక్, ఇంకా బీట్ బాక్స్ చేస్తాను నేను, ఇంకా రైటింగ్ రాసేస్తాను. రైటింగ్ అంటే పేపర్ పెట్టుకుని రాయను, ఎందుకంటే 8వ తరగతి మనం చదివింది కళల్లో. అదే డౌట్ వచ్చింది, రైటింగ్ అంటుండు పడుకునేటప్పుడు నిద్ర రాలేదు అనుకో, ఏదైనా మీకు ఒక మంచి హ్యాపీ మూమెంట్ చెప్పరా? అంటే వాళ్ళంతటా వాళ్ళ మన దగ్గరికి వచ్చి మాట్లాడి ఏదైనా కాంప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే అరే ఈ పాప ఏంటి ఇంత అందంగా ఉంది ఆయన నా దగ్గరికి వచ్చి మాట్లాడేస్తుంది, అదేం లేదు కానండి. ఒక్కటైతే ఉంది, ఇది నిజంగా నిజం. ఒక సీరియల్లో ఒక 100 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద పెళ్లి సెటప్. ఒక 18 మంది మెయిన్ ఆర్టిస్టులు ఉన్నారు, డైరెక్టర్ ఉన్నాడు, 2 డైరెక్టర్లు, 4 కెమెరాలు నడుస్తున్నాయి. అంతకు ముందు రోజు ఫుల్ ఈవెంట్ చేసి ఉన్నాను అనమాట, పెద్ద ఈవెంట్స్ చేసి ఉన్నాను. 7కి షూట్కి వెళ్ళాను నేను, 6కి ఈవెంట్ అవగొట్టుకుని టక్ మన రెడీ అయిపోయి వెళ్ళిపోయినా. నేనే క్యాబ్ బుక్ చేసుకుని 25 కిలోమీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత వేరే లొకేషన్కి వెళ్ళిపోయినా. ఫుల్ నిద్ర మబ్బు, అదంతా బాడీ పెయిన్స్ ఉన్నాయి, కానీ యాక్టింగ్ ఫోకస్. డైరెక్టర్ ఉన్నాడు, ఆయనే పిక్ చేసింది మన వీడియో బాగుంటాడు ఈ క్యారెక్టర్ కానీ. నేను మొత్తం మబ్బు ఉన్నాను. ఫస్ట్ డే షూట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఆ రోజు చిన్న సీన్ అంతే, కారులోంచి బయటకు వస్తాను, వచ్చి హీరోని ఆపుతాను, రౌడీ లాగాను నేను కూడా ఆ పెళ్ళికి వస్తున్నాను, నన్ను డ్రాప్ చేయని చాలా ఫస్ట్గా చేశాను, చాలా ఫస్ట్గా. వాళ్ళు అన్నారనమాట, ఛానల్ వాళ్ళు డిలీట్ చేయమంటారు, మళ్ళీ రీషూట్ చేయాలి, వాడు అసలు బాగా చేస్తలేదు అంటే. నాకున్న బాడీ సిచ్యువేషన్ ఆ రోజు చాలా బ్యాడ్ ఉండే అనమాట. నేను ఇవ్వాల్సింది ఇచ్చాను. డైరెక్టర్ నన్ను పిలిచి, అరే నేను పిక్ చేసింది ఇది చిన్న 2 రోజుల క్యారెక్టర్ కాదు, ఒక 1 ఇయర్ క్యారెక్టర్, ది బెస్ట్ క్యారెక్టర్. సెకండ్ హీరోయిన్ వాళ్ళ అక్కకి నువ్వు హస్బెండ్, చాలా నెగిటివ్ ఉంటుంది క్యారెక్టర్. కానీ నిన్ను చూసినప్పుడల్లా ఆడియన్స్ ఒకటే అంటారు, వీడంత ఎదవ ఇంకెవ్వరూ లేరంటారు, అంత క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నువ్వు నిరూపించుకోలేకపోతున్నావు, నిన్ను పిలిచి నేను బాధపడ్డానంటే నేను బాధపడ్డాను, చాలా బాధపడ్డాను. దాని తర్వాత 1 డే
పెళ్లి సెటప్, పెద్ద పెళ్లి సెటప్, దానికి కూడా డెకరేటర్ నేనే. ఏది ఆ పెళ్లి సెటప్కి మొత్తం డెకరేషన్ చేసింది నేనే. చేసాము. దాని తర్వాత షూట్ మనకేముంటుందిలే, చిన్న క్యారెక్టర్ ఉంటుంది అంతే, ఆల్రెడీ మనకి సీన్లో అలా కట్ చేసేస్తారు, బాగా చేయలేదు అని అర్థమైంది. అలా క్యారెక్టర్ తీసి పడేస్తారు అనుకున్నాను. దాని తర్వాత రోజున పొద్దున్న షూట్ అయితే నైట్ 11కి 12కి ఫోన్ చేసి, డెకరేషన్ కాడే ఉన్నాను నేను. డైరెక్టర్ నువ్వు కానీ రేపు పొద్దున బాగా చేయబోయే అనుకరా, ఇంకొకసారి ఇండస్ట్రీలో కనిపిస్తే కొత్తగా కొడతాను అన్నాడు డైరెక్టర్. ఇలాగే అన్నాడు, ఇంకొకసారి ఇండస్ట్రీలో నువ్వు అడుక్కున్నావు నన్ను 100 సార్లు, నువ్వు స్టిల్ 12 సంవత్సరాల నుంచి ఇక్కడే హైదరాబాద్లో తిరుగుతున్నావు, నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు, నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు చేసుకోలేకపోతే మళ్ళీ కనిపిస్తే మాత్రం నేను కొడతాను అన్నాడు. ఇలాగే అన్నాడు. ఆ డైరెక్టర్ పేరు కూడా చెప్తాను. సీరియల్ నాకు ఏదో అనిపించింది, నాకు చాలా బాధ అనిపించింది. చెప్తాను. అయితే నాకు చాలా బాధ అనిపించింది, ఇదంతా కాదు ఈయన ఎందుకు అన్నాడు. రేపు పొద్దున్న వీళ్ళు పిలిచినా కానీ క్యారెక్టర్కి నేను రాను, రేపు పొద్దున్న నాకు ఉంది క్యారెక్టర్ రేపు, అయినా కానీ రాను, నేను జీరో, ఐఆమ్ జీరో అనిపించింది అనమాట. మనం అయిపోయింది. 100 మంది ఆర్టిస్టులు, డైరెక్టర్, సెకండ్ డైరెక్టర్ ఉన్నాడు, వీడు ఏడిపించేస్తాడు. అప్పుడు 8 పేజీల డైలాగు వీడు చేయలేడు, వీడు యాక్టర్లు అందరూ తిడతారు వీడిని అన్నాడు. నాకు ఇంకా చేతులు కట్టేసుకుని సరే ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి, అలా చేయగలవా అంటే, అన్న రోల్ చేసుకోండి 3 కెమెరాలు సింగిల్ టేక్లో చెప్పకపోతే యార్రా ఎదవా అని అడగండి అన్నాను. చెప్పిన ఇప్పటికీ డైలాగ్ ఇంకా గుర్తు. 8 పేజీలు నాన్ స్టాప్ సింగిల్ టేక్లో చేసి, ప్రాంప్ట్ తోటే నేను చెప్తుంది. 1 మినిట్ మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం చూపించా. అయితే 8 పేజీలు కూడా నాన్ స్టాప్, నేను ఎక్కడ కూడా ఆపకుండా స్టిల్, అంటే వైడ్లోను క్లోజ్లో మళ్ళీ అలాగే తీస్తారనుకో, 3 కెమెరాస్, ఒకటి క్లోజ్ పెట్టారు, ఒకళ్ళేమో ఆర్టిస్టులు క్లోజ్ పెట్టారు, ఒకళ్ళేమో మొత్తం వైడ్ పెట్టారు, మొత్తం సెటప్ గెటప్ అదంతాను. ఒక 100 మంది జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరూ చూసి క్లాప్ అంతే, ఒక 5 నిమిషాల వరకు ఆపలేదు. నేను నైట్ అన్న తర్వాత పొద్దున్న వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్ చాలా ఫైర్ మీద ఉన్నాడు, జగను నువ్వు చేయలేవు, నీకు అర్థమవుతలేదు, తిట్లు తినాలి ఈరోజు, ప్రాక్టీస్ అవ్వు అంటే, నేను ఆల్రెడీ పొద్దున వరకు డెకరేషన్ చేస్తూనే ఉన్నాను. నిద్ర మబ్బు అక్కడే పడుకొని, నేను బట్టలు తెప్పించుకుని ఇంటికాడ నుంచి క్యాబ్ చేయించుకుని అక్కడే రెడీ అయిపోయి అక్కడే పడుకొని అలా కునివాట్లు పడతా. నాకు మార్నింగ్ నుంచి చేస్తారు అనుకుంటే 2 o'clock 3 o'clock అట్లా నా షార్ట్ అని చెప్పారు. మార్నింగ్ నుంచి మేకప్ అయ్యి కూర్చున్నాను అలా రిలాక్స్. నేను రెడీ అన్నప్పుడు ఇంకా స్టార్ట్ చేశానమ్మా. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు నాన్ స్టాప్, అసలు ఎవరో క్లాప్స్ ఆపలేదు. చూపిస్తున్నాం 1 minute వచ్చేసింది, దొరికేసింది లాస్ట్. అది బాగా వెళ్ళింది, 10 million కూడా వెళ్ళింది యూస్. అది సరే చెప్పవా ఈ డైలాగ్, ఈ వీడియో మాకు పంపించండి. ఈ వీడియో పైన వేసుకొని కింద ఈయన యాక్టింగ్, ఇప్పుడు చేసే యాక్టింగ్ వీడియో వేసి. అప్పుడున్న ఎమోషన్, నాకు ప్రాంప్ట్ అంటే చాలా ఇష్టం. ప్రాంప్ట్ చెప్తే ఏదైనా చెప్పేస్తాను. నాకు బాగా సింక్ అయ్యే ప్రాంప్టర్ ఉన్నాడు అక్కడ. అన్న ప్లీజ్ మంచిగా చెప్పన్న అంటేనే 7 పేజీలు నాన్ స్టాప్. ఆడు షాక్ అవుతున్నాడు, ఒక పేజీకి ఆగుదామని ఫిక్స్ అయ్యాడు. పేజీలు చెప్తూనే ఉన్నాడు, రియాక్షన్లు పడుతుంటే క్లాప్స్ కొట్టారు. అంటే మందే సింగిల్ అనమాట. వస్తాం మొత్తం అందరిని ఆపేసుకుని వస్తాం, కిసనాలు పోసుకుంటాం, చచ్చిపోతా నేను, నాకు ఆ పిల్ల లేకపోతే నేను ప్రాణం కన్నా ప్రాణంగా ప్రేమించాను, చచ్చిపోతాను, నువ్వంటే ఇష్టం లేకుండా కష్టం అయ్యే తక్కువ తోటకరా ఇవన్నీ చెప్పేసి అందరూ యాటిట్యూడ్, మేమిద్దరం ప్రేమించుకున్నాం, ఇదిగోండి రింగు, ఇదిగోండి ఫొటోస్ అయ్యి అని చెప్పేసి అదంతా లాట్ ఆఫ్ ఉన్నదనమాట. పెళ్ళి ఆపేస్తాను నేను, నాతో పెళ్లి చేయాలి అని చెప్తాను. ఇదంతా చేసిన తర్వాత అప్పుడు వచ్చి డైరెక్టర్ హక్ చేసుకుని, దిస్ ఈజ్ యూ, నువ్వు కాన్ఫిడెన్స్ నువ్వు ఫోకస్ చేస్తలేదు, నువ్వు ఫోకస్ చేస్తే ఏదైనా చేయగలవు అని చెప్పాడు. అప్పుడు చాలా హ్యాపీ మూమెంట్. మళ్ళీ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలి కదా, వాయిస్ డబ్బింగ్ జస్ట్ నాట్ మ్యాటర్ అంతేనా? అంటే డబ్బింగ్ కి మళ్ళీ వాయిస్ కి ఆ ఎమోషన్ కి కనెక్ట్ అవుతుంది అందరికి, అవుతుంది. అండ్ దట్ అదే కదండి యాక్టింగ్ అంటే. అప్పుడు డబ్బింగ్, ఇప్పుడు యాక్టింగ్ ఎంత బాగా చేస్తున్నావు దానికి మించి డబ్బింగ్ చేయాలన్నమాట. అక్కడ యాక్టింగ్ చేస్తూ చేయాలి, నువ్వు లేకపోతే ఇందా చేయలేదా మా ఆవిడతోటి. అసలు అది మామూలు యాక్టింగ్ అసలు. మా ఆవిడైతే నిజమే చచ్చిపోతే నేను ఉరేసుకుంటాను అంటుంది. అంటే అంత ప్రేమ నేనంటే నాకు ఏం బాధ రానివ్వదు, నాకు ఎప్పుడు ఏం బాధ రాదు. బాధ రానికుండా ఉంచుతుంది మా వైఫ్. ఆమె లేకపోతే ఐఆమ్ జీరో, చాలా జీరో. ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తా, అన్నీ చేస్తా, ఆమె నాకు సపోర్ట్. ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఒకటి చెప్పలేదు సార్, అమ్మాయిలంతటి ఎవరైనా వచ్చి మీతో మాట్లాడారా అని. అంటే అంతకుముందు లేనిది ఇప్పుడు సపరేట్గా అర్రే ఇది యాడ్ అని అయింది, ఫేమస్ వాళ్ళేనా
అని ఎప్పుడన్నా అనిపించింది? అనిపించిందండి ఒకసారి. అంటే ఇన్స్టాలో ఫేమస్ బొక్క అయి కాదు కానండి, ఒక 2 సినిమాలు చేశాను అంటున్నాను కదా, దాంట్లోనే ఒకటి బాగా ప్రూవ్డ్ ఇట్, మంచి క్యారెక్టర్ అయిపోయిన తర్వాత సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకి నేను దాదాపు ఒక 50 సార్లు మెసేజ్ చేసి ఉంటున్నా. ఆమె ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు. యాటిట్యూడ్ తెలుసు ఆమెకి, నేను తెలుసు, నాకు ఆమె తెలుసు, రిప్లై ఇవ్వలేదు. ఆమె బయటకు వచ్చి కెన్ డూ ఇట్, చాలా బాగా చేస్తున్నావు, చెయ్యి, నువ్వు ఇంకా అవకాశాలు వస్తాయి, చెయ్యి అంటే మనకి బల్బ్ ఎక్కువ, ట్రై చేయంగాని చేస్తాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అదొక చిన్న అప్లాజ్. మంచి అంటే నాకు నచ్చిన పర్సన్ వచ్చి చెప్పింది. అలాగే కొన్ని మంది యాక్టర్స్, నువ్వు బాగా చేస్తావు, బోల్డ్ ఫొటోస్ గట్రా పెట్టద్దు, నువ్వు యాక్టింగే ఫోకస్ పెట్టు అని చాలా పర్సనల్గా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక అన్నయ్యలాగా, ఒక లవర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, లవర్ ఎందుకు వచ్చింది మధ్యలో అంటారు అంటే గ్యాప్ లో వేసేసాడు. లవ్ చేసేవాళ్ళనే కదండి ఇంత కేర్ చేసుకునేది. అంటే అందరు లవర్స్ అయిపోతారా? లవర్ మీన్స్ లవ్. సరే, అర్థమైంది, ఎమోషన్ అర్థమైంది, కంటిన్యూ చేయి. ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, కానీ మళ్ళీ మనం తప్పుదారిలోనే వెళ్తాం, ఎందుకంటే మనం తప్పుడు నా కొడుకులు అండి. అది నిజమేనండి. ఫ్లోలో అనేవారు కదా, ఫ్లోలో అన్నా నిజమే, అది వేరే విషయం. సో ఇంకా అంతే, ఏం లేదు, జస్ట్ వెరీ ఫన్ ఎంజాయ్మెంట్. అంటే ప్రాప్ మేకర్ నేను బేసికల్లీ, అది అడగలేదు మీరు కానీ చెప్తాను నేను. ఓకే చెప్పండి, నేను అడగకపోయినా చెప్పండి. నేను అవి ఫొటోస్ పెడతాను, మీ అందరికి ఐడియా వస్తుంది. చాలా మంచి ప్రాప్స్ తయారు, థర్మాకోల్ తోటి మీ ఫేస్ గీసేస్తాం అనమాట, చెక్కేస్తాం 3D లాగా. మొన్నే చేసామండి. కానీ చాలా టాలెంట్స్ ఉన్నాయి. అది థర్మాకోల్ ఆర్ట్ కానీ, పెయింటింగ్ కానీ, 3D వర్క్ కానీ, ఐరన్ వర్క్ కానీ, వుడ్ వర్క్ కానీ, అవన్నీ కూడా మన కుత్క అంటే చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాయన్నమాట. మన హార్డ్ వర్క్ అంటే ఇష్టం కదా, ఐడియాలజీ మెయిన్. హైదరాబాద్లో బతకాలంటే జాబ్ చేస్తే 50,000 కదికైతే 50 లక్షల సాలరీ వచ్చినా సరిపోదు. నువ్వు బిజినెస్ చేస్తే ఏదైనా చేయొచ్చు. బిజినెస్లో ఈరోజు లాస్ రావచ్చు, నీ ఐడియా బాగుంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతావు, నువ్వు సక్సెస్ అవుతావు. అలా సక్సెస్ అవ్వలేని నిమిత్తం నువ్వు ఇంటికి వెళ్ళిపోతుంది. నీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే బాయ్ బెస్ట్, గర్ల్ బెస్ట్? ఎవ్వరు లేరు. నాకు ఫ్రెండ్ అయినా, లవర్ అయినా అన్నీ మా వైఫే. నా కొడుకుని కూడా నమ్మను నేను, ఎవరిని నమ్మను. అమ్మాయిలా అంటే ఫిజికల్ ఫ్రెండ్స్ ఉన్నారు 2 ముగ్గురు. అంటే నేను ఏ ఒక్క సిచ్యువేషన్లో ఉన్నా కానీ వాళ్ళు అంటారండి, అది మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ విషయాలన్నీ డైరెక్ట్గా చెప్తున్నావు, మీ వైఫ్కి ఓకేనా? ఏమందు, ఐ లవ్ యూ మై వైఫ్. అంటే మీకు ఇబ్బంది ఏమో కానీ నాకైతే ఇబ్బంది లేదు, ఎందుకంటే ఐ లవ్ మై వైఫ్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే విషయాన్ని కాళ్ళ మీద కూడా 10 సార్లు చెప్పేస్తే సరిపోయింది కదా. కాళ్ళు మీద పడి అంత ఉండదు కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తాను అనమాట. ఇది సరే, ఇంకొక చిన్న ప్రాంక్ చేద్దాం. నీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ? మంచి మంచి క్రేజీ ఫ్రెండ్ ఉన్నారు. కాల్ చేసి, అరే ఏంట్రా ఈ మధ్యలో నాకు అబ్బాయిని చూస్తే ఫీలింగ్ వచ్చేస్తుంది అని మాట్లాడు, ఓకేనా? నాకు ఏడుపు వస్తుందిరా, ఈ మధ్యలో గొడవలు కూడా అవుతున్నాయి. చాలా మంది ఉన్నారు, ఒకరిని పిక్ చేద్దాం. ఎత్తుదో డ్యూటీ. అమ్మాయా అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా? ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఎవరో ఒకరు మాట్లాడండి. One minute, last call. ఎక్కడ? అది కాదు, అది మొన్న నువ్వు నాకు నెంబర్ అడిగినావు కదా, అదే ఒక అబ్బాయిది ఇన్స్టాగ్రామ్ ఐడి, అదే నేను ఇన్స్టా ఐడి అడిగినావు కదా, కాదు ఆ అబ్బాయి నెంబర్ ఉందా నీ దగ్గర? ఉందా? అది కొంచెం నాకు ఆయనతోటి కొంచెం కలవాలని ఉంది, ఆయన లవ్ చేయాలని ఉంది నాకు. అంటున్నాను, ఆ పర్సన్ లవ్ చేయాలనిపిస్తుంది నాకు, ఆ అబ్బాయిని లవ్ చేయాలనిపిస్తుంది. అంటే మీరేమో అబ్బాయిని లవ్ చేయొచ్చు, నేను అబ్బాయిని లవ్ చేస్తే తప్పేంటి? వస్తాను, నేను వస్తాను, కానీ ప్లీజ్ చెప్పు, నేను అడిగింది చెప్పు. పక్కా వస్తాను, 1000%. నువ్వు రమ్మంటే ఎక్కడికైనా వస్తావు. ఎవరైనా వస్తున్నారు మీ ఫ్రెండ్స్ అమ్మాయిలు? మంచి అమ్మాయిని చెప్పి ఏమేండి ఇచ్చినా వచ్చినాయి కదా రోజు. నేనే జల్దీ వచ్చిన, టేబుల్ కూడా తీసుకుంటే గుర్తులేదా నీకు? నువ్వు మీ బాయ్ సరే కానీ ఇప్పుడు నాకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా అబ్బాయిని తీసుకురావచ్చు కదా ప్లీజ్.
ఉన్నారు అబ్బాయిలు కూడా అందరూ వస్తున్నారు. కొంచెం నాకు అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ వస్తుంది అందుకని సరే కదా ప్లీజ్ నువ్వు ఏమైనా ఓకే ఓకే మంచి అబ్బాయి 6 ప్యాక్ ఉన్న అబ్బాయి మరి అక్కడే ఉంటా. మరి రూమ్కి వస్తాడా నాతోటి అబ్బాయి? వస్తారు సరే తీసుకెళ్తా. 8 వరకు ఆడ లేదంటే నేను మాట్లాడా. సరే సరే లవ్ యూ బాయ్. హలో ఇదే అమ్మాయిని చూపించు ఒకసారి, కెమెరా కాదు నాకు, నీకు తెలుసా లక్ష్మి? ఒకసారి చూపించు. సో నువ్వు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి మీరు చెప్పినట్టుగా ఒక 15 ఇయర్స్, ఆ 15 ఇయర్స్లో చాలా స్ట్రగుల్స్ చూశారు. అండ్ ఇప్పుడైతే కొంచెం ఎంజాయ్మెంట్ అండ్ ఆల్సో ఎంతో కొంత యూ కెన్ గెయిన్ ఇట్ కదా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకటేనండి ఇండస్ట్రీకి రావాలి అనుకునే వాళ్ళకి? ఒకటే నేనేం చెప్తానంటేనండి, యాక్టింగ్ అందరికి ఇష్టమే. 100 to 99% అందరికీ యాక్టింగ్ చేయాలని ఉంటుంది. జనాలకు చూపించాలి. మొగుడు పిల్లలు కూడా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుని మంచిగా ఇన్స్టాలో గట్టా చేస్తున్నారు. ఈ ప్రూవ్ ఇట్ ఎక్కడైనా ప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ హైదరాబాద్ వచ్చే అంటే సింగిల్ పర్సన్స్కి ఒకటే చెప్తున్నాను, ఏదైనా ఒక బిజినెస్ చేస్తూ మరి యాక్టింగ్ ట్రై చేయండి. ఏదైనా పార్ట్ టైం బిజినెస్ లాంటివి చేయండి. ఎవరి దగ్గర జాబ్ కాదు. జాబ్ అంటే మళ్ళీ హల్కా హోల్డ్ అయిపోవాలి. మీరు ఏదైనా చిన్న బిజినెస్ అయినా పర్లేదు. టేబుల్ వేసుకుని మస్కా పనులు అమ్ముకోండి రోడ్డు మీద, నో ప్రాబ్లం. 2 గంటలు అమ్ముకోండి. 22 గంటలు యాక్టింగ్ ట్రై చేయండి. మీరు బిజినెస్ ఉన్నదంటే మీకు ఎవరిని చేయిచాసి అడుక్కునేది ఉండదు అనమాట. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్లీ ఎన్ని కోట్లు ఉన్నాయి ఇంటికాడ పంపించమంటే నెలకు ఒక 50,000 పంపిస్తారు. 1 సంవత్సరం పంపిస్తారు, 2 సంవత్సరాలు తర్వాత ఈ ఇయర్లో సక్సెస్ కొడుతున్నాడు, ఈ ఇయర్ పంపించండి అంటే నా ముఖం కొడతాం. ఇప్పటికే 20 లక్షలు కొట్టినా, నీకు రూపాయి కూడా కొట్టను, వస్తే రా లేకపోతే మానే అంటే వాడు అప్పుడు దాకా మెయింటెనెన్స్ 50,000 చేసినాడు. అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ 50 రూపాయలు ఉండేసరికి వాడు ఎంత బాధపడి వాడికి ఆడే నేను 0 అని వెళ్ళిపోతాడు. బెస్ట్ యాక్టర్లు బెస్ట్ డైరెక్టర్లు కూడా. అలాంటి వాళ్ళకి ఒకటే చెప్తాను, మీరు చాలా హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి, పైసలు సంపాదించండి, ఎంజాయ్ చేయండి, అలాగే హార్డ్ వర్క్ పెట్టండి. యాక్టింగ్ నేను పెద్ద అసలు యాక్టరే కాదు. మీరు మాత్రం యాక్టర్ అవ్వాలి అనుకుంటే, డైరెక్టర్ అవ్వాలి అనుకుంటే, రైటర్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇది మాత్రం నోటీస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉత్తి మాటలు చెప్పి వాడికి వీడికి భజన చేసి వీడి దగ్గర పైసలు దొబ్బడం కన్నా మన ప్యాషన్ తోటి మనం సంపాదించుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. నమస్కారం.